హరే కృష్ణ. సో మనం స్టార్ట్ చేద్దామంట. జస్ట్ నేను చెక్ చేస్తున్నాను యూట్యూబ్‌లో లైవ్ నడుస్తుందో లేదో. ఓకే. లైవ్ అవుతుందండి. సో మనం ప్రేయర్ చేసుకొని మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా తదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्या नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. సో అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన జూమ్ క్లాస్లోకి హరే కృష్ణ మహామంత్రం గురించి, హరినామం జపం గురించి చర్చించుకోవడానికి మీ అందరూ ఈరోజు వచ్చారు. సో నేను ఈరోజు కొద్దిగా చర్చించుకుంటాను, చాలా డీప్గా కాకుండా, ఎందుకంటే అందరూ ఏ స్థాయిలో ఉన్నారో నాకు తెలీదు, అందుకే. సో ఒకటి వచ్చేసి 2 విషయాలు చర్చించుకుందామంట. ఒకటి 3 స్థాయిలు ఉంటాయి జపం చేసుకునే దాంట్లో. హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకునే ఈ పద్ధతిలో, మరియు ఇందులో మనము 3 లెవెల్స్ ఉంటాయి, 3 స్టేజెస్ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఆ 3 స్టేజెస్ ఏంటంటే, ఫస్ట్ అది చూసుకొని తర్వాత 10 నామపరాధాల గురించి కూడా మనం చర్చించుకుందాం. మనకు భాగవతంలో కూడా కొద్దిగా వచ్చింది. మొన్న 2వ స్కందంలో చర్చించుకుంటున్నప్పుడు కూడా 2వ అధ్యాయంలో 30వ నంబర్ శ్లోకం యొక్క తాత్పర్యంలో కూడా ప్రభుపాదులు గారు రాశారనమాట. ఇలా 3 స్థాయిలు ఉంటాయి మనం జపం చేసుకునే దాంట్లో. ఒకటి, ఈ 3 స్థాయిల పేర్లు ఏంటంటే, ఒకటి ఏంటంటే నామాపరాధ స్థాయి. దానికన్నా పై స్థాయి, ఉన్నతమైన స్థాయి వచ్చేసి నామాభాష స్థాయి. ఇంకా దానికన్నా అత్యున్నతమైన స్థాయి జపం చేసుకునే దాంట్లో వచ్చేసి శుద్ధనామం. ఈ మూడింటికి తేడా ఏంటనేది ముందు చూద్దామండి. సో మొట్టమొదటిది, ఎవరైనా ముందు జపం స్టార్ట్ చేసినప్పుడు, హరే కృష్ణ మహామంత్రం జపము మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, ప్రతి ఒక్కరు ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో స్టార్ట్ చేస్తారో, మీ అందరూ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారు అనుకునే నేను చర్చిస్తున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా
హరే కృష్ణ మహామంత్రం కూడా తెలియని వారు ఎవరైనా ఉంటే మాత్రం మరి వారికేమైనా నేను తర్వాత ఎప్పుడైనా సెపరేట్‌గా క్లాస్ తీసుకుంటాను. మీరు నాకు చాట్‌లో మెసేజ్ పెట్టొచ్చు. ఒకవేళ మీకు హరే కృష్ణ మహామంత్రం తెలియకపోతే, ఇంకా హరే కృష్ణ మహామంత్రం ఎలా జపం చేయాలో తెలుసుకోవాలంటే దానికి మనం సెపరేట్‌గా చేసుకోవచ్చు. సో, ఈరోజు చర్చ అంటే హరే కృష్ణ మహామంత్రం ఆల్రెడీ జపం చేస్తున్న వాళ్ళకి. మీరు ఎన్ని మాలలైనా చేస్తున్నారు. ఒక మాలే కానివ్వండి, 6 మాలలే కానివ్వండి, 10 మాలలే కానివ్వండి, 16 మాలలే చేస్తున్నారు. ఇంకా దానికన్నా ఎక్కువ చేస్తున్నారు. హ్మ్. సో, వారందరికీ ఇది ఉపయోగకరంగా ఉంటుందనమాట. సో, అన్నిటికన్నా లోయెస్ట్ స్టేజ్ అంటే అన్నిటికన్నా కింది స్థాయి ఫస్ట్ స్టేజ్ అనమాట ఇది. ఎప్పుడైనా ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు, జపం స్టార్ట్ చేసినప్పుడు, హరే కృష్ణ మహామంత్రం స్టార్ట్ చేసినప్పుడు, వారు ఈ స్టేజ్‌తోనే స్టార్ట్ చేస్తారనమాట. హ్మ్. అదేంటంటే నామాపరాధ స్టేజ్. అంటే వాళ్ళకు తెలిసో, తెలియకో హ్మ్. ఎన్నో నామాపరాధాలు చేసుకుంటూనే జపం చేస్తూ ఉంటారు. హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా మనం చాలా మందికి తెలుసో, తెలియదో అన్ని నామాపరాధాలు సరిగ్గా. సో, ముఖ్యంగా సో, ఇలాగే స్టార్ట్ అవుతుంది అందరి జపము. అందులో తప్పేం లేదు. ఎందుకంటే, మనకొక విషయం గుర్తుంచుకోవాలి. మన హరే కృష్ణ మహామంత్రం ఎంత గొప్పదంటే మరియు మన యొక్క మార్గం, భక్తి మార్గం ఏంటంటే, మన భక్తి మార్గం స్టార్ట్ అవుతుంది హరే కృష్ణ మహామంత్రం జపంతో. హ్మ్. మనం ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకుంటూనే భక్తి మార్గంలో ముందుకు వెళ్తాం. మళ్ళీ భక్తి మార్గంలో కూడా అత్యున్నత స్థాయికి చేరుకున్న తర్వాత కూడా మనం చేసేదేంటంటే, హరే కృష్ణ మహామంత్రమే. అంటే మనం మొదట్లో, మధ్యలో, అంతంలో అన్ని స్థాయిల్లో మనం చేయవలసింది ఒకటే. హరే కృష్ణ మహామంత్రం. హ్మ్. సో, మనకు ఇంకా దీని గురించి గొప్పగా మనకు వర్ణన, లీలలు, విషయాలు కూడా మనకు భాగవతంలో కూడా వస్తాయి. హ్మ్. సో, హరే కృష్ణ మహామంత్రము జపం ద్వారానే మనము ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రగతి సాధిస్తాం. హ్మ్. ఎక్కువగా మన యొక్క ఆధ్యాత్మిక జీవిత ప్రగతి అంటే భక్తి జీవనంలో పురోగతి సాధించడానికి అన్నిటికన్నా ముఖ్యమైన హ్మ్. విషయం ఏంటంటే జపం. హరే కృష్ణ మహామంత్ర జపం. ఒకవేళ సరిగ్గా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తే మాత్రం మనం చాలా త్వరగా భక్తి మార్గంలో ఉన్నతిని సాధించవచ్చనమాట. వేరే కార్యాలు చేసినా సరే, ఎన్ని సేవలు చేసినా సరే, అన్ని సేవలు మనము ఎందుకు చేస్తున్నామంటే ఇంకా హరే కృష్ణ మహామంత్రం బాగా జపం చేసుకోవడానికి. మరి హరే కృష్ణ మహామంత్రం బాగా జపం చేస్తే బాగా సేవ చేయడానికి సరైన చేతన కలుగుతుంది. కొంతమంది సరిగ్గా జపం చేయరు. ఆయన గాని చాలా సేవలు చేసేయడానికి ఉత్సాహం చూపిస్తారు. సేవలు కూడా చేస్తారు. చాలా మంచిది చేయాలి సేవలు. కానీ అలా సేవలు చేస్తూ ఎక్కువ రోజులు వాళ్ళు గడపలేరు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఉత్సాహం అనేది తగ్గిపోతుందన్నమాట. ఏదో ఒక కారణం వలన. ఒకవేళ వాళ్ళ జపం అనేది సరిగ్గా లేకపోతే. ఇంకొకటొచ్చేసి వాళ్ళు ఉత్సాహంతో సేవ చేస్తున్నారు. కానీ సరైన చేతన ఉండదన్నమాట. వాళ్ళు సేవ చేస్తూనే ఉంటారు. ఎన్నో సంవత్సరాలు కూడా సేవ చేస్తుంటారు. కానీ సరిగ్గా జపం చేయకపోతే సరైన చేతనతోని భగవంతుడికి సేవ చేసుకోలేము. ఎన్నో భగవంతుడి సేవలో కూడా సేవా అపరాధాలు చేస్తూ ఉంటాం. లేకపోతే ఆహ్, ఎన్నో రకాలైన తప్పులు గాని, ఇంకా రకరకాల అపరాధాలకి మనము పాత్రలు కాగలమనమాట. అందుకనే జపం అనేది చాలా ముఖ్యమనమాట మన భక్తి మార్గంలో. సేవ చేసుకోవడానికి కూడా మన భక్తిలో మనము పురోగతి చెందడానికి కూడా. సో, మొట్టమొదటి స్థాయి వచ్చేసి నామాపరాధం స్థాయి. నామాపరాధం స్థాయిలో మనము భగవంతుడి నామము జపం చేస్తాము. అందులో అపరాధాలు చేసుకుంటూనే చేస్తామనమాట. అపరాధాలేంటో తెలుసుకొని మనము ఆ అపరాధాల నుంచి ఆ! చెయ్యకుండా జపం చేయడానికి ప్రయత్నం అనేది మొదలుపెడితే అప్పుడు రెండో స్టేజ్ స్టార్ట్ అవుతుందంట. ఆ రెండో స్టేజ్ పేరొచ్చేసి నామాభాష. అంటే ఈ యొక్క స్టేజ్‌లో మనము చాలా ప్రయత్నించి ఎలాగైనా సరే అపరాధాలు చెయ్యకుండా జపం చేయడానికి ప్రయత్నిస్తాం. అలా అపరాధాలు చేయకుండా జపం చేయడానికి ప్రయత్నించడం మొదలవుతుంది. అలా ప్రయత్నం మనం ఫలితం చెందామంటే ఆ యొక్క స్టేజ్ కూడా క్రాస్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో, ఆ స్టేజ్‌లు కూడా బాగా మనం ఆ స్టేజ్‌లో కూడా రెండో స్టేజ్ నామాభాష స్టేజ్‌లో కూడా బాగా మనము ఆహ్, స్థాపితమయ్యాము అంటే ఇంక నామాపరాధాలు మనం చేతనతో, మన తెలివితో మనము ఇంకా తెలిసినంత మాటకు మనం చేయట్లేదు. ఎంతో జాగ్రత్త ఎంతో జాగ్రత్తగా జపం చేస్తున్నాము నామాపరాధాలు చేయకుండా. ఒకవేళ ఆ స్థాయికి చేరుకుంటే మనకింకా ఆ స్థాయి నుంచి కూడా మనము ఎంతో హ్మ్. ఆహ్, ఈ నెక్స్ట్ స్థాయికి వెళ్ళడానికి మనకు అర్హులమవుతాం. అదొచ్చేసి శుద్ధనామం. శుద్ధనామం అంటే అది చాలా హై స్టేజ్. ఆ స్టేజ్‌లో ఏంటంటే ఇంక మనము ఏ అపరాధాలు చేయము. ఇంక భగవంతుడి పైన ప్రేమ అనేది
మన హృదయంలో జాగృతం అవుతుందన్నమాట కృష్ణ ప్రేమ. అది చాలా హై స్టేజ్. సో మనం ఉన్న స్టేజ్‌లో ఇప్పుడు మనకంత హృదయంలో కృష్ణుడి పట్ల అంత ప్రేమ భావన అనేది లేకపోవచ్చు. ఎందుకంటే ఇంకా మనము ఆ ఫస్ట్ స్టేజ్‌లోనే ఉండొచ్చు. లేకపోతే సెకండ్ స్టేజ్‌లో వెళ్ళడానికి సెకండ్ స్టేజ్‌లో గూడా స్టార్టింగ్‌లో ఉండొచ్చు. అలా అన్నమాట. సో ఇంకా ఈ యొక్క రెండో స్టేజ్‌లో గూడా అంటే నామభాషలో స్టేజ్‌లో కూడా మనము భౌతిక జగత్తు నుంచి ముక్తిని ఆహ్, సాధించే కొన్ని లక్షణాలు మనకు తెలుస్తాయన్నమాట. అదే ఇంకా లాస్ట్ స్టేజ్‌లో అయితే వాళ్ళింకా ఆల్రెడీ భగవద్ధామం చేరుకున్నట్టే. భగవద్ధామంలో ఉన్నట్టే వాళ్ళు. భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక దేహంలో ఉన్నా గాని శుద్ధ నామం జపించేవారు ఇంకా భగవద్ధామంలో ఎలా ఉంటారో ఇక్కడ గూడా అలాగే నివసిస్తారనమాట. వాళ్ళకింకా ఏ తేడా ఉండదనమాట. ఆ స్థాయికి చేరుకుంటారు. సో మనం ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా ఈ నామ అపరాధాలు మొత్తం 10 ఉంటాయి. మనము మొన్న గూడా ఒకసారి ఒక పరపట్లో తాత్పర్యంలో వచ్చాయి. అవునా? అప్పుడు ఎక్కువగా చర్చించుకోలేదు నేను. ఎందుకంటే అప్పుడు మనకంత సమయం లేకుండే. సో, ఇవి నామపరాధాలు కొంతమందికి తెలుసనుకుంటాను ఆల్రెడీ. 10 నామపరాధాలు ఏవనేవి. ఆ! నాకు ఇంగ్లీష్‌లోనే రాసున్నాయి ఇక్కడ తెలుగులో లేవు. సో, ఎవరి దగ్గరైనా తెలుగులో ఉన్నాయా అండి నామపరాధాలు దగ్గర? మీరేమన్నా చెయ్యెత్తితే నేను వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గరుంటే వాళ్ళు చదవచ్చు ఒక్కొక్కటి. హరే కృష్ణ. ఎవరి దగ్గరైనా ఉంటే చెయ్యెత్తొచ్చు. మీకు జూమ్‌లో చెయ్యెత్తడం వచ్చు గదా! ఒక మాతాజీ చెయ్యెత్తుతున్నట్టున్నారు. సాంబా శివరావు. ఓకే. ఒక్క సెకండ్, ఒక్క సెకండ్. అన్‌మ్యూట్ చేస్తున్నానండి మిమ్మల్ని. అవ్వట్లేదు. ఒక్క సెకండ్ మాతాజీ. మేము అన్‌మ్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అది అన్‌మ్యూట్ అవ్వట్లేదు. ఏం ప్రాబ్లమ్? ఇంకా వేరే డివోటీస్ కూడా చేతులెత్తారు. చూస్తాను ఎవరిదైనా అన్‌మ్యూట్ అవుతుందో వేరే వాళ్ళు మరి. మధు శ్రవణ్ ప్రభు అన్‌మ్యూట్. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు వినపడుతుందండి. అంటే నేను అన్‌మ్యూట్ నొక్కాలండి, అందు గురించి ఆడ వచ్చాను. ఓకే. పర్వాలేదు, పర్లేదు. చెప్పండి మాతాజీ. నామాపరాధములు 10. మొదటిది చెప్పండి. పద్మ పురాణంలోనివండి. భగవంతుని నామమును ప్రచారము చేయుటలో జీవితమును దారపోసిన భక్తులను దూషించుట. ఓకే. ఓకే. సరే అండి. ఒక్కొక్కటి మనం చర్చించుకుందామంట. సో ఇది మొదటి నామపరాధం వచ్చేసి ఇక్కడ చెప్పినట్టుగా మొదటి నామపరాధం వచ్చేసి అదే ఎవరైతే భగవంతుడి లేకపోతే భగవంతుడి గురించి ప్రచారం చేస్తున్నారో కృష్ణ భావనామృతంలో గల ఎవరైతే భగవంతుడి నామ ప్రచారం చేస్తున్నారో వాళ్ళని ఎప్పుడైనా సరే మనము నిందించకూడదు. వాళ్ళని ఎందుకంటే ఇక్కడ మనకి చైతన్య చరితామృతంలో వస్తుంది. కృష్ణ శక్తి వినా నాహే తార ప్రవర్తన. సో ఒకరు కృష్ణుడు హరే కృష్ణ మహామంత్రాన్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళకు భగవంతుడికి అనుగ్రహం ఉందన్నమాట. భగవంతుడి యొక్క ఆశీర్వాదం లేనిదే వాళ్ళు అలా చేయలేరు. సో ఎవరైనా సరే భగవంతుడి నామం ప్రచారం చేస్తే వాళ్ళని ఎప్పుడైనా సరే మనం నిందించకూడదు. చాలా సార్లు మనము వేరే వాళ్ళ భక్తుల్లో కూడా మనము తప్పులు వెతుకుతూ ఉంటాం. ఆ భక్తుడు ఇలా చేశాడు, అలా చేశాడు. అలా తప్పులు వెతకడం అనేది మంచిది కాదనమాట. ఎందుకంటే వాళ్ళు అందరూ భగవంతుడి నామం ప్రచారం చేస్తున్నారనుకోండి. అది చాలా పెద్ద అపరాధం అవుతుంది. సో అందుకనే భక్తుల పట్ల మనం ఎప్పుడు అపరాధము చేయకూడదనమాట. ముఖ్యంగా ఎవరైతే ఇంకా ప్రచారం చేస్తున్నారో వారి పట్ల అని దీని అర్థం అనమాట. సో రెండవ నామపరాధం చదవండి మాతాజీ. శివుడు, బ్రహ్మ మొదలగు వారు విష్ణువుతో సమానులని గాని
స్వతంత్రులని గాని భావించుట. ఒక్కొక్కప్పుడు కొందరు నాస్తికులు ఇతర దేవతలందరూ దేవాతి దేవుడైన విష్ణువుతో సమానులని వాదించుదురు. కరెక్ట్. సో ఇక్కడ చెప్పినట్టుగా ఇవన్నీ పద్మపురాణంలో ఉన్నాయి ఇవన్నీ. అక్కడి నుంచే మనం తీసుకుంటున్నాము. సో ఇలా ఎప్పుడైనా మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి కొంతమంది అంటారు గదా! ఈ తత్వాలు మనం చదువుకున్నాము. మనం భగవద్గీతలో, భాగవతంలో చదువుకున్నాము, చదువుకుంటున్నాం ఇంకా. ఇంకా మనం చూస్తాం గూడా ఎన్నో చోట్ల వస్తుంది. రామాయణంలో గూడా వస్తుంది. మళ్ళీ మన మహాభారతం లేకపోతే మన భాగవతంలో గూడా వస్తాయి. ఎన్నో లీలల ద్వారా గూడా మనకు అర్థమవుతుంది. హ్మ్. భగవంతుడు కృష్ణుడే దేవాది దేవుడు. అందరూ దేవతలు ఇంకా కృష్ణుడు ఒకరే కాదు, సమానం కాదు. అందరూ ఒకటే కాదు అని. అలా మనం అందరూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇంక అందరూ అన్ని దేవతలు అందరూ సమానమే, ఒకటే అని మనం అనుకోకూడదు. అది అనుకోవడమే తప్పు, అపరాధం. హ్మ్. అలా మనము తప్పుగా అర్థం చేసుకొని ఒక్కొక్కసారి కొంతమంది అనుకుంటారు. సరే ప్రభుజీ నేను ఆల్రెడీ ఈ బాబాజీ మంత్రం గాని, లేకపోతే ఆ దేవత, లేకపోతే ఆ దేవుడు మంత్రాన్ని నేను ఆల్రెడీ జపం చేస్తున్నాను. సో, ఇంకా మళ్ళీ హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ఎందుకు? అన్ని మంత్రాలు ఒకటే గదా! అని కూడా అనుకుంటారు కొంతమంది. అలా కాదండి. సో, ఏ దేవుడి నామం, ఏ దేవత నామం జపించినా హరే కృష్ణ మహామంత్రం జపించినట్టే అనుకోకూడదు. అన్నీ ఒకటే కాదు. అలా అన్నమాట. మనకెన్నో లీలలొస్తాయి. మనకిప్పుడు చూస్తాం. ఆ! ఒకసారి మనం కూడా చర్చించుకున్నాం గదా! రామాయణంలో గూడా రావణాసురుడు ఆహ్, బ్రహ్మదేవుడిని ఆరాధించుకొని ఎన్నో వరాలు పొందాడు. శివుడిని ఆరాధించి ఆయన దగ్గర నుంచి కూడా ఎన్నో వరాలు పొందాడు. కానీ ఆ బ్రహ్మదేవుడు గాని, శివుడు గాని రావణాసురుడిని రాముడి చేతి నుంచి బతికించలేకపోయారు. అలాగే ఇంతకుముందు గూడా మనం ఒకసారి జగన్నాథ్ లీలలప్పుడు కూడా చర్చించుకున్నాం. అవునా? గుర్తుందా మీకు? అప్పుడొక హ్మ్. కాశీ రాజు చరిత్రలో ఆయన కూడా కృష్ణుడితో యుద్ధం చేసి ఆయననే చంపాలనుకుంటాడు. తర్వాత ఆయన కొడుకు కూడా ఒక యజ్ఞం చేసి హ్మ్, ఆ శివుడిని పూజ చేసుకుంటారు. కానీ ఆ శివుడు కూడా రక్షించలేకపోతాడు. అందుకే దాని తర్వాత ఆ కాశీనంతా ధ్వంసం చేసేసిన తర్వాత సుదర్శన చక్రం ద్వారా కృష్ణుడు మళ్ళీ శివుడికి భువనేశ్వర్‌లో నువ్వు ఉండొచ్చు అని స్థానాన్ని ఇస్తాడు. సో, అలా ఇంకొక యుద్ధం కూడా జరుగుతుంది ఒకసారి మన భాగవతంలో వస్తుంది మళ్ళీ. ఆ యుద్ధంలో ఒకసారి అది ఆయన పేరు బాణాసురు అనుకుంటా. సో, అప్పుడు ఆయన గూడా శివుడి భక్తుడు. ఆయనతో గూడా యుద్ధం జరుగుతుంది. ఇటువైపు నుంచి యదువంశం నుంచి సైన్యం వస్తుంది. కృష్ణుడు వస్తాడు. అటువైపు నుంచి శివుడు ఆయనకి చెప్తాడన్నమాట. నీకు ఎప్పుడైనా సరే యుద్ధం జరిగినప్పుడు ఎప్పుడైనా ఆపదున్నా నేను నీకు సంరక్షిస్తాను, రక్షిస్తాను. నీ వైపు నుంచి యుద్ధం చేస్తాను. ఆ వరం ఇచ్చాడనేసి ఆయన పిలిపిస్తాడు. సో, శివుడు, కార్తికేయుడు, గణపతి అందరొచ్చేస్తారు. అందరొచ్చేసి యుద్ధం చేస్తారు. అందరూ ఓడిపోతారు. ఇంకా కొంతమంది పారిపోతారు దెబ్బలు తగిలి. గాయాలైపోయి. సో, అలా ఎన్నో లీలలున్నాయి. ఇక్కడ ఇంకో లీల కూడా జరుగుతుంది గదా! రామాయణంలో గూడా వస్తుందిది. హ్మ్. శివధనుస్సు ఉంటుంది గదా! శివధనుస్సు. ఆ శివధనుస్సు లీల గూడా ఇలాగే ఉంటుంది. ఒకసారి దేవతలందరికి కూడా కుతూహలత కలుగుతుందనమాట. ఎవరు అసలు గొప్ప? శివుడు గొప్పా? లేకపోతే మరి విష్ణువు గొప్పా అని. అప్పుడు ఒకసారి అడుగుతారు, కోరుకుంటారు విష్ణువుని. కొంతమంది దేవతలు విష్ణువుని, కొంతమంది శివుడిని గూడా. ఆ! మీరిద్దరు ఒకసారి యుద్ధం చేసి చూడాలనుకుంటున్నాం. మీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో అని. సరే వాళ్ళ ఆనందం కోసం అనేసి, దేవతల ఆనందం కోసం అనేసి శివుడు శివధనుస్సు తీసుకొని, అలాగే విష్ణు ధనుస్సు తీసుకొని ఇద్దరు యుద్ధం చేస్తారు. అప్పుడు విష్ణువు ఏం చేస్తాడంటే శివుడిని శివధనుస్సుని ఆహ్, ఏమంటామంటే ఆయనను ఆహ్, మొత్తం ధనస్సునే ఫ్రీజ్ చేసేస్తారనమాట. అంటే వాళ్ళు ధనస్సు అతను బాణము ఆహ్, వదలలేకపోతాడు. బందీ చేసేస్తారనమాట. అప్పుడు అర్థమైపోతుంది అందరికి. విష్ణువు గొప్ప అని. దాని తర్వాత ఆ శివధనుస్సుని ఆయన వేరే దేవతలకిచ్చి అక్కడి నుంచి ఈయనకి జనక మహారాజు దగ్గరకొచ్చి జనక మహారాజు దగ్గర ఉంటుందంట శివధనుస్సు. ఆయన దాన్ని పూజ చేస్తూ ఉంటాడు. దాన్నే మళ్ళీ రాముడు విరిచేది. అలా అన్నమాట. సో, అలా ఎన్నో లీలలున్నాయి మనకు శాస్త్రాల్లో. ఇంకా మన కృష్ణ బుక్‌లో గాని, మన భాగవతంలో గూడా 10వ స్కందంలో ఇంకో లీల గూడా వస్తుంది. ఒకసారి అందరూ ఋషిమునులకు గూడా డౌటొచ్చిందంట. సందేహం. ఎంతోమంది యజ్ఞాలు, తపస్సులు చేస్తున్నారంట ఒక దగ్గర అందరూ కూడుకొని. అప్పుడు అక్కడ మరి ఆహ్,
ఎవరి కోసం చేస్తున్నారని అడిగితే ఒక్కొక్కరు మా భగవంతుడి కోసం చేస్తున్నాడు. ఎవరు భగవంతుడు అంటే ఒక్కొక్కరు పేరు చెప్తున్నారనమాట. సో మళ్ళీ అందరు ఋషిమునులు కలిసి సరే మరి మనం కనుక్కోవాలి అసలు అందరికన్నా దేవాది దేవుడు ఎవరు? శివుడా? బ్రహ్మనా? విష్ణువా? లేకపోతే ఇంకా ఎవరైనా దేవతలు ఉన్నారా అని. సో అప్పుడు మళ్ళీ భృగుమునిని పంపిస్తారు. భృగుమునిని అంటారు నువ్వు ఒక్కడివే దీన్ని తేల్చగలవు. ముగ్గురు మనం ఇంత అయితే క్లియర్ ఉంది. వేరే దేవతలు ఎవరు కాలేరు. బ్రహ్మ, విష్ణు, శివ్ ముగ్గురులో ఎవరో ఒకరు ఉండాలి. అందరికన్నా హైయెస్ట్ బెస్ట్ అందరికన్నా గొప్ప. సో ఎవరో మరి కనుక్కోవాలి అనేసి భృగుమునిని పంపిస్తారనమాట. నువ్వు వెళ్ళి కనుక్కొని రా ముగ్గురు దగ్గరికెళ్ళి. సో అప్పుడు భృగుముని కూడా వెళ్తాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. భృగుముని బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు అనమాట. సో తన తండ్రి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మలోకానికి వెళ్తే మామూలుగా బ్రహ్మదేవుడు ఆయన యొక్క స్థానంకి మరియు ఆయన తండ్రి కూడా సో ఆయన ఒక గౌరవించాలన్నమాట. కానీ ఆయన గౌరవించడు. అక్కడికెళ్ళి మనసు అంటే గౌరవం అంటే గౌరవం గాని గౌరవించడు. ఆ విషయాన్ని గమనిస్తాడు బ్రహ్మదేవుడు. తెలుసుకుంటాడు. ఇతను భృగు ముని వచ్చాడు. కానీ ఇతను నన్ను సన్మానించట్లేదు, గౌరవించట్లేదు అని. దానికి ఆయన డిస్టర్బ్ అయిపోతాడన్నమాట. అలా డిస్టర్బ్ అయిపోయి అప్పుడు డిస్టర్బ్ అయిపోగానే అంటే ఆ యొక్క డిస్టర్బెన్స్ చూసి అర్థమైపోతుంది. ఇతను దేవాది దేవుడు భగవంతుడు కాలేడు అందరికన్నా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడన్నమాట భృగుముని. మళ్ళీ నెక్స్ట్ శివుడి దగ్గరికెళ్తే శివుడు ఇప్పుడు వాళ్ళిద్దరు అన్నదమ్ముల్లాగా అన్నమాట. శివుడు వెంటనే వచ్చేస్తాడు. భృగుముని వచ్చావా అనేసి ఆయనను ఆలింగనం చేసుకోవడానికి వెళ్ళిపోతుంటే భృగుముని అంటాడు నువ్వు దూరం ఉండు. ఎప్పుడు శ్మశానాల్లో తిరుగుతూ ఉంటావు. నువ్వు అసలు శుద్ధంగా లేవు, పరిశుభ్రంగా లేవు. నువ్వు దూరంగా ఉండాలి నాకు. నన్ను తాకొద్దు అని చెప్తే శివుడికి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి మూడో కన్ను తెరిచి భస్మం చేసేద్దాం అనుకుంటే అప్పుడు పార్వతి వచ్చి ఆపేస్తుందన్నమాట. అప్పుడు భృగుమునికి అర్థమైపోతుంది. శివుడు కూడా ఇంకా 3 గుణాలకు అతీతుడు కాదు. ఈయన కూడా ఆ యొక్క దేవాది దేవుడు కాదు అని. అంటే ఆయన జడ్జ్ చేసుకుంటూ ఉంటారు. దీనికి అంతరార్థం కూడా ఉంది. సో దాని తర్వాత విష్ణు దగ్గరికెళ్తారు. మీకు ఈ స్టోరీ తెలుసనుకుంటా. విష్ణు దగ్గరికెళ్ళి డైరెక్ట్‌గా పర్మిషన్ లేకుండా డైరెక్ట్ విష్ణు లక్ష్మీదేవి ఉంటుందక్కడ. లోపలికి వైకుంఠం లోపలికి వెళ్ళేసి డైరెక్ట్‌గా విష్ణువు యొక్క ఛాతీ మీద తంతారు. భృగుముని. కానీ అప్పుడు విష్ణు ఏమంటాడు? అయ్యో! భృగుముని మీరొచ్చారా నేను చూడలేదు. నా హృదయం చాలా గట్టిది. మీకు దెబ్బేమైనా తగిలిందేమో చూస్తాను అని ఆయన కాలు పట్టుకొని మసాజ్ చేస్తారన్నమాట. అది చూసి భృగుమునికి అర్థమైపోతుంది. ఈయనే విష్ణు అని. ఏమాత్రం కోపం రాలేదు. ఈయనకి ఏమాత్రం గుణాల ప్రభావంలో లేడు. ఈయన అన్ని గుణాలకు అతీతుడు. ఈయననే దేవాది దేవుడు అనేసి ఆయన నిర్ధారణకొస్తాడన్నమాట. దాని తర్వాతే అక్కడి నుంచే మనకి నెక్స్ట్ తిరుపతి వెంకటేశ్వర స్వామి స్టోరీ స్టార్ట్ అవుతుంది. దానికి లింక్ ఉంది. మీకు తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క చరిత్ర కథ తెలిస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడే అక్కడి నుంచి లక్ష్మీదేవి నా భర్తకు అవమానం జరిగింది. ఇలాంటి అవమానాన్ని చూసి చూడడమే నాకు అపరాధము. అంటే ఇలాంటి దృశ్యాన్ని చూశాను నేను కలుషితం అయిపోయాను. నేను ఇక్కడ ఉండలేను అనేసి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తపస్సు చేస్తాననేసి కోల్హాపూర్, అది మహారాష్ట్రలో ఉంది ప్లేస్. కోల్హాపూర్కి వెళ్ళి తపస్సు చేయడానికి వెళ్ళిపోతే ఇప్పుడు విష్ణు లక్ష్మి లేని ఆ వైకుంఠంలో ఉండడం ఆయనకు నచ్చదు. ఆ లక్ష్మీదేవిని తీసుకొస్తానని వెతుక్కుంటూ ఆయన భూమి మీదకి వస్తాడు. అప్పుడు శ్రీనివాస్ అవతారం తీసుకొని ఆయన భూమి మీద తిరుగుతూ అప్పుడు అక్కడి నుంచే కదా దాని తర్వాత పద్మావతితో కళ్యాణం అవుతుంది. దాని తర్వాత మళ్ళీ లక్ష్మి కూడా కలుస్తుంది. పెద్ద స్టోరీ, మొత్తం తిరుపతి బాలాజీ స్టోరీ అది. సో దాని మూలం ఇదే. దాని మూలం ఇక్కడే స్టార్ట్ అవుతుందన్నమాట. ఎవరు దేవాది దేవుడు అని తెలుసుకుందామని కొన్ని ఋషుల మునులు, పెద్ద పెద్ద ఋషుల మునులు అంటే వాళ్ళ యొక్క కుతూహలంతో. సో ఇలా మనకి ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. అంటే మన కథలు ఉన్నాయి, అంటే హిస్టరీలు ఉన్నాయి. భాగవతంలో కానీ, పురాణాల్లో కానీ, రామాయణంలో కానీ మనకు అర్థమవుతుందన్నమాట. అలా అందుకే మనం అర్థం చేసుకోవాలన్నమాట. మనకి అందరూ ఒకటే కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. భగవంతుడు కృష్ణువు, విష్ణువు అందరికన్నా దేవాది దేవులు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది రెండవటన్నమాట. రెండవ అపరాధానికి మనం జాగ్రత్తగా ఉండాలి. సరైన అర్థం చేసుకొని హరే కృష్ణ మహామంత్రం అనేది అన్నిటికన్నా మహామంత్రం అన్నమాట. అన్నిటికన్నా గొప్పదైన మంత్రం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మూడవటి ఇదే
దీని ఒక్క సెకండ్ మాతాజీ. ఈ రెండవ నామప్రాధం కూడా ఈ పద్మపురాణంలో ఉన్న శ్లోకం ఇదనమాట. శివస్య శ్రీ విష్ణోర్య ఇహ గుణ నామాది సకలం ధీయ భిన్నం పశ్యేత్ సకలు హరి నామాహితకర. అదే అనమాట దాని అర్థం తెలుగులో చెప్పింది మాతాజీ. సో మూడవ అపరాధం చెప్పండి మాతాజీ. ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశములను ఉల్లంఘించుట. గురు అవజ్ఞ. గురు అవజ్ఞ అంటే గురువులు చెప్పిన ఆదేశాలని ఉల్లంఘించడం. సంస్కృతంలో గురువర్ అవజ్ఞ అని రాశారు, అంటే పద్మపురాణంలో. సో ఇది కూడా చాలా ముఖ్యం అనమాట. ఒక్కొక్కసారి గురువులు ఆదేశం ఇస్తారు, కానీ కొంతమంది శిష్యులు ఏమనుకుంటారంటే గురువులు చెప్తూనే ఉంటారులే, మనం చేసేది మనం చేయొచ్చులే అనుకుంటారు. ఒక్కొక్కసారి గురువులు నేను అడుగుతారు కూడా, గురుగారు మేము మమ్మల్ని ఏం చేయమంటారు, మేము మా జీవితంలో కానీ మా భక్తిలో కానీ మేము ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏం సేవ చేయాలి, ఏదో ఒక విషయం గురించి అడుగుతారు, అడుగుతారు, మీరు ఆదేశించండి మేము చేస్తామని. గురువులు ఆదేశిస్తారు, కానీ దాని తర్వాత గురువు వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలుసులే ఏం చేయాలో అని మళ్ళీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టే చేస్తారన్నమాట. సో ఇది గురు అవజ్ఞ అంటారు. ప్రభుపాదులను కూడా ఒకసారి శిష్యుడు ఆయన అడిగారు అనమాట ప్రభుపాదుని ఏం అడిగారంటే, ఆయనకు ఒక రకమైన ఇది ఉండే అనమాట. మనము ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఇన్ని మనము సేవలు మనము ఓన్లీ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే చాలు. రోజుకి హరిదాస్ ఠాకూర్ లాగా నేను కూడా 192 మాలలు చేస్తాను, 3 లక్షల నామాలని జపిస్తాను డైలీ. అక్కడ గోవర్ధన్ దగ్గరనో రాధాకుండ దగ్గరనో అక్కడ బృందావనంలో కూర్చొని చేస్తాను అనుకుంటాడు. అని అడిగితే ప్రభుపాదులు అంటాడు, కాదు నువ్వు ఇప్పుడు 16 మాలలు చేసుకొని ఈ సేవలు చేసుకోని, ఇప్పుడు అది నువ్వు ఆ స్థాయికి లేవు అని చెప్తాడు. అప్పుడు తర్వాత ప్రభుపాదులు వెళ్ళిపోయిన తర్వాత ఈయన వేరే వాళ్ళతో తోటి భక్తులతో ఏమంటాడంటే, మీరందరూ ఇంకా ఆ లెవెల్లో లేరు, మీరందరూ ఇంకా చిన్న స్థాయిలో ఉన్నారు, అందుకే మీ అందరి కోసం అనేసి ప్రభుపాదుల ద్వారా అలా చెప్పారు నాకు. కానీ ప్రభుపాదుల వారి మనస్సు నాకు తెలుసు, నా గురువు మనస్సు, ఆయన నాకు అలా మనసు హృదయంలో చెప్పాడు, అలా నేను బృందావనికి వెళ్ళి రాధాకుండలో కూర్చొని 192 మాలలు చేసుకోవచ్చు డైలీ, ఇంక వేరే చేయాల్సిన అవసరం లేదని వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి అలా చేసుకుంటున్నాడు. సో అంటే గురువు చెప్పింది కూడా సరిగ్గా అర్థం చేసుకోకుండా, నాకు గురువు ఏమనుకుంటున్నాడో, గురువు లోపల మనసులో ఉన్న విషయం కూడా నాకు తెలుసని ఊహించేసుకుంటాడు. అలా గురువు చెప్పిన విషయాన్ని పాటించడు. తర్వాత అలాంటి ఒక భక్తుడు అలా రాధాకుండికి వెళ్ళి 192 మాలలు చేసుకుంటూ ఉన్నాడు. సరే అనేసి ఇంకా మర్చిపోయారు భక్తులందరూ. ఆయన ఎక్కడో వేరే చోటు ఉన్న అతను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ కనిపించాడు అనమాట మన భక్తులకి. ఒకసారి ఎన్నో రోజులు కొన్ని మాసాల తర్వాత పెట్రోల్ బంక్ లో కనిపించాడు. పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు. నువ్వు అక్కడ రాధాకుండికి వెళ్తానన్ను, డైలీ 3 లక్షల నామాలు జపించడానికి వెళ్ళిపోయావు కదా, మరి ఇక్కడ పెట్రోల్ బంక్ లో ఏం చేస్తున్నావు ఇప్పుడు అంటే, నేను ఇన్ని మాసాలు డైలీ 3 లక్షల నామాలు జపించేశాను. సో మన జీవితంలో ఎన్ని జపించాలో మాలలు అన్ని నేను ఈ 6 నెలల్లోనే, అంటే ఇన్ని నెలల్లోనే నేను కంప్లీట్ చేసేస్తాను. ఇంకా మళ్ళీ నాకు ఇంకా చేసే అవసరం లేదు, అందుకే నేను ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాను. సో అలా అనమాట. సో గురువు ఆజ్ఞను సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు పాటించేసి తర్వాత వాళ్ళ జీవితం అంతా, భక్తి జీవితం అంతా అలా అయిపోతుంది అనమాట. సో అలా చాలా మంది గురువుని ఆజ్ఞని పాటించిన వారు, మనకి గురువు ఆజ్ఞ అంటే ఏంటి తెలవాలంటే చాలా సింపుల్. మనకి ప్రభుపాదుల వారే ప్రాథమిక ప్రామినెంట్ శిక్ష గురు ఇస్కాన్‌కి. సో ఆయన ఆదేశాలన్నీ పుస్తకాల్లో ఆయన ప్రవచనాల్లో ఇచ్చేశారు. సో మనకు ఉన్నాయన్నమాట క్లియర్‌గా. నెక్స్ట్ 4వ అపరాధం చెప్పండి మాతాజీ. వైదిక గ్రంథములను దూషించుట అండి. వైదిక గ్రంథాలని దూషించుట, కరెక్ట్. సో వైదిక గ్రంథాల్లో ఉన్న విషయాల్ని మనకు అర్థం చేసుకోవాలి, ఇంకా దానిపైన మనకు శ్రద్ధ ఉండాలి. వైదిక గ్రంథాల్లో ఏమి ఇచ్చారు అనే విషయాన్ని. ఒక్కొక్కసారి చాలా మంది ఏం చేస్తారంటే, వైదిక గ్రంథాల నుంచి కొన్ని విషయాలు మాత్రం తీసుకుంటారు. ఇది బాగుంది, వాళ్ళకి నచ్చిన విషయాలు పాటిస్తారు, నచ్చని విషయాలు అంటారు ఇందులో ఏదో తప్పు ఉందిలే, ఇందులో తప్పుగా రాశారు అని చెప్పేస్తారు. లేకపోతే ఈ వైదిక గ్రంథాల్లో ఉన్న విషయాలు మన కోసం కాదు, అది వేరే వాళ్ళ కోసం, మనకి ఇవి అవసరం లేవు, అలా ఇష్టం వచ్చినట్టు దాన్ని అర్థం చేసుకుంటారు. లేకపోతే వాటిని దూషిస్తారు కూడా. ఇవి ఇప్పుడు కాలం వాళ్ళకి పనిచేయవు,
ఇప్పుడు చెప్పే ఇక్కడ ఈ గ్రంథాల్లో భగవద్గీతలో కానీ భాగవతంలో చెప్పేవి ఇప్పుడు కలియుగంలో పనిచేయవు, ఇవన్నీ పనికిరావు. అలా ఎన్నో విధాలుగా లేకపోతే అందులో ఉన్న తప్పులు అలా కూడా చెప్పి కొంతమంది దాన్ని సరి చేస్తూ ఉంటారు గూడా. దీని అర్థం ఇది కాదసలు, ఇది తప్పు చెప్పారు, ఇది నేను సరిగ్గా చెప్తున్నాను అని గూడా వాళ్ళిష్టం వచ్చినట్టుగా వాళ్ళు మార్చేసుకుంటారన్నమాట. గ్రంథాల్లో చెప్పిన విషయాలను గూడా. చాలా మంది వేదిక గ్రంథాల్ని సరిగ్గా హ్మ్, చదవరు, పాటించరు గూడా. సో, అందుకనే వేదిక గ్రంథాలను ఎప్పుడైనా శృతి, శాస్త్ర నిందనం ఎప్పుడు నిందించకూడదన్నమాట. శృతి, శాస్త్రాలను. హ్మ్. వేదిక గ్రంథాల్ని. అంటే 4 వేదాలు మరియు పురాణాలన్నిటిని. సో, అందులో ఉన్న విషయాలు మనకు ఒక్కొక్కసారి అర్థం కాకపోవచ్చు. కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు. హ్మ్. ఇప్పుడు మనం చూస్తాం అలా కొన్ని విషయాలు భాగవతంలో గూడా మనకు అర్థం కావు. హ్మ్. 5వ స్కందంలో వచ్చినప్పుడు సృష్టి, సృష్టి కాదు స్థాయి అన్నమాట. అంటే ఒక్కొక్క రకరకాల గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం సృష్టిలో ఆ విషయాలు చెప్తాడు. సృష్టికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా మనకు అర్థం కాకపోవచ్చు. అసలు ఇది ఎలా జరుగుతుంది? హ్మ్. అలా కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. కానీ మనకు ఆ శాస్త్రాల్లో ఉన్న విషయాల మీద నమ్మకం, శ్రద్ధ అనేది ఉండాలన్నమాట. ఒకసారి ప్రభుపాదుల వారు ఒక శిష్యుడు ఉండేవారు. హ్మ్. ఆయన ప్రభుపాదుల వారి సర్వెంట్ అన్నమాట. అసిస్టెంట్. పురుషోత్తం అన్నమాట ఆయన పేరు. సో, ప్రభుపాదుల వారికి సేవ చేసేవారు. అప్పుడు ఆ టైంలో అమెరికాలో ఉన్నప్పుడు ఇది జరిగిందన్నమాట. మొట్టమొదటిసారిగా ఒక మనిషి చంద్రమండలం పైన అడుగుపెట్టాడన్నమాట. ఆ ఘటన జరుగుతుంటే అది టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారు. లైవ్ టెలికాస్ట్ చూపిస్తున్నారు టీవీలో. అప్పుడు అది చూసి ప్రభుపాదులు అన్నారు, "ఇదంతా బోగసు. ఇదేమి ఇలా జరగలేదు. అదంతా వాళ్ళు చూపించేదంతా ఏదో డ్రామా నాటకం" అనిస్తే ఆయనకి ఎందుకంటే మన శాస్త్రాల్లో చెప్పారలా మనం ప్లేన్ ఏసేసుకొని అలా చంద్రమండలానికి అది చంద్రమండలం అనేది స్వర్గలోకంలో ఒక గ్రహం అన్నమాట. స్వర్గలోకానికి చెందింది. అలా మనం స్వర్గలోకానికి అలా ప్లేన్ ఏసుకొని వెళ్ళే అర్హత లేదు. దానికి యోగ్యత కావాలి స్వర్గంలో ప్రవేశించడానికి. వాళ్ళెళ్ళుంటారు ఏదో వేరే చోటికి. లేకపోతే ఎక్కడో షూటింగ్ జేసి పెట్టుంటారు ఆ వీడియోని. సో, మనం అది నమ్మలేము అని చెప్తే, అప్పుడు ఆ యొక్క శిష్యుడికి నమ్మకం కుదరలేదు. అదేంటి అక్కడ టీవీలో చూపిస్తున్నారు చంద్రమండలం మీద ప్రవేశించారు మనిషని. ఈ ప్రభుపాదుల వారేంటి మా గురువుగారు అదంతా మిథ్య అంటే అది సత్యం కాదు. మన శాస్త్రాల్లో చెప్పారు. అలా మనము ప్లేన్ ఏసుకొని రాకెట్‌లో వెళ్ళిపోలేము. స్పేస్ క్రాఫ్ట్ తీసుకొని వెళ్ళిపోలేము అంటున్నారు. ఆహ్, అంటే ఆయనకు ఆ శాస్త్రాల్లో గురువు పైన వాక్యాల్లో అంత శ్రద్ధ లేదింకా. ఆ సైంటిస్ట్‌లు ఇంకా టీవీలో చూసే విషయాల మీద ఎక్కువ శ్రద్ధ ఉంది. అలా అన్నమాట. సో, దాని తర్వాత కొంత సమయం తర్వాత ఆ వ్యక్తి ఆ యొక్క ఘటన తర్వాత భక్తి మార్గాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో, మనకలా శ్రద్ధ లేకుంటే కూడా మనము భక్తి మార్గంలో ముందుకు వెళ్ళలేము. తర్వాత చాలా వీడియోసొచ్చాయి. నాసా వాళ్ళు ఎలా దాన్ని ఒక వీడియో తీసి పెట్టారు. నిజంగా అసలు చంద్రమండలానికి వెళ్ళలేదు అని కూడా చాలా రుజువులు తీశారు. చాలా వీడియోస్ కూడా బయట వచ్చాయి తర్వాత. మీరు కావాలంటే ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసుకుంటే చాలా వీడియోలు దొరుకుతాయి. సో, మనము ఇప్పుడు దాన్ని ఇంకా చర్చించుకునే అవసరం లేదు కానీ, మనకేంటంటే శాస్త్రాల్లో ఉన్న విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అందులో ఏం చెప్పారో వాటి మీద నమ్మకం అనేది ఉండాలి. మనకది అర్థం కాకపోవచ్చు. అది మనం అందులో చెప్పిన విషయాలు బయట మన ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పిన విషయాల్లో తేడాలుండొచ్చు. మరి శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలు చెప్పారు. ఎన్నో విషయాలు మార్చేశారు గూడా తర్వాత. కానీ మన శాస్త్రాలు ఎప్పుడు మారవు. ఎప్పుడూ ఇదే మన శాస్త్రం. భగవద్గీత 5000 సంవత్సరాల ముందు చెప్పారు కృష్ణుడు అర్జునుడికి. ఈ రోజు గూడా అదే. ఒక్క శ్లోకం గూడా మనం చేంజ్ చేయం. ఎడిట్ చేయం. ఆ! ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ఇదని. కానీ సైంటిస్ట్‌లు, శాస్త్రవేత్తలేంటంటే కొన్ని సంవత్సరాలకి అర్థం చేసుకుంటారు. ఇది తప్పుంది అని. సరి చేసుకుంటూ ఉంటారనమాట. కొత్తయి కనిపెడుతూ ఉంటారు. పాతవన్నీ తప్పులన్నీ సరి చేసుకుంటూ ఉంటారు. అందుకనే ప్రతి సంవత్సరం కొత్త కొత్త పుస్తకాలు ప్రచురించబడతా ఉంటాయి. 50 ఏళ్ల కింద ఒక 50 సంవత్సరాల క్రితం పుస్తకాలు ఏవైతే ఉన్నాయో మరవి ఈరోజు ఆ జ్ఞానం చాలా అందులో పనికిరాని జ్ఞానం అన్నమాట. పనిచేయదు. హ్మ్. అలా అందుకే స్కూల్‌లో గూడా టెక్స్ట్ బుక్స్ మనకి రెగ్యులర్‌గా కొన్ని సంవత్సరాలకి, 5 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో చేంజ్ చేస్తూ ఉంటారు. కొన్ని కొత్త విషయాలు యాడ్ చేస్తారు. పాత విషయాలు తప్పులన్నీ సరిదిద్దుతూ ఉంటారు. హ్మ్. అలా అన్నమాట. సో, అందుకనే మనము శాస్త్రాల్లోని విషయాల్ని బాగా ఎక్కువగా నమ్మాలన్నమాట. సో, నెక్స్ట్ ఐదోదండి. హరే కృష్ణ జప మహిమ కేవలము కల్పితమని భావించుట. హ్మ్. హరినామ కల్పనం. హ్మ్. హరినామ్ని కల్పనం. అవును.
ఇది 6వ అపరాధం అన్నమాట. చాలా సార్లు మనం చెప్తాం హరినామం జపిస్తే చాలు భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. హరినామం ద్వారానే మనము భగవద్ భక్తిలో ఎంతో ఉన్నతి సాధించుకోవచ్చు. భగవద్ధామానికి కూడా వెళ్ళిపోవచ్చు. మీరు ఎంత వీలైతే అంత హరినామాన్నే జపించండి. 16 మాలలు కాకపోతే ఇంకా ఎక్కువ చేయగలిగితే ఇంకా ఎక్కువ చేయండి. 16 మాలలనేది కనీసం చేయాలన్నమాట. ఒక స్టాండర్డ్ భక్తుడంటే. సో, మరి ఇది కానీ కొంతమంది అనుకుంటారు. ఇదేంటి ఉత్త హరినామం జపించే భగవద్ధామానికి వెళ్ళిపోతామా? అంత సులువా? అంత ఈజీగా ఎలా ఉంటుంది? అంత ఈజీగా ఉండకపోవచ్చు. ఇంకా మనం ఏవో చేయాలనుకుంటా వేరే వేరేయి. ఇంకా వేరే తపస్సు, ఇంకా వేరే వేరే రకాల వ్రతాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ చేయాలనుకుంటా. ఇలా ఓన్లీ హరినామం చేసి ఎలా భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు? అంత సులువు ఎలా ఉంటుంది మార్గం అని కూడా కొంతమంది దాన్ని స్వీకరించరనమాట. ఇంత ఈజీయా? ఇది ఇంత ఈజీగా ఉండకపోవచ్చు అని కూడా అనుకుంటారు కొంతమంది. అందుకనే మనం అర్థం చేసుకోవాలన్నమాట. హ్మ్. ఈ హరినామంకు అంత శక్తి ఉంది. దాని గురించి దాని గొప్పతనాన్ని వర్ణించారు ఇక్కడ మన శాస్త్రాలు. అది అంత గొప్పతనం ఉంది దానికనే విషయాన్ని మనము నమ్మాలి. అది కల్పితం అనుకోకూడదు. దానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. మనము 6వ స్కందంలో భాగవతంలో చదువుకుంటాం. ఎప్పుడైతే అజామిల స్టోరీ వస్తుంది 6వ స్కందంలో. అప్పుడు చర్చించుకుంటాం విస్తృతంగా. ఎలా ఆయన ఒక్క హరినామాన్ని జపించే యమదూతల నుంచి బయటపడతాడు. యమపాశం నుంచి బయటపడతాడు. దాని తర్వాత అలా హరినామం జపించి భగవద్ధామానికి ఎలా చేరుకుంటాడు. ఎంత ఎన్నో పాపాలు చేసినా గాని తర్వాత. యమరాజు గూడా గుణగానం చేస్తాడు. ఇంకా చాలా హరినామం గురించి గూడా మనకు ఇప్పటికి కూడా కొన్ని సార్లు చర్చించుకున్నాము. మళ్ళీ గూడా వస్తాయన్నమాట భాగవతంలో కూడా. నెక్స్ట్ చెప్పండి. ఆరవ ఏడవది. హరినామములకు దుర్వ్యాఖ్యానము చెప్పుట. ఆ! మళ్ళీ ఒకసారి ఆరవ చెప్పండి. 6వ అపరాధం అండి. హరినామములకు దుర్వ్యాఖ్యానం చెప్పుట. ఓకే. ఓకే. రైట్. ఫిఫ్త్ ఆఫెన్స్ ఈస్ టు కన్సిడర్ గ్లోరీస్. ఇప్పుడు ఇంతకుముందు చర్చించుకుంది 5వ అపరాధం. కరెక్ట్. 5 అండి. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. తథార్థవాదః. ఓకే. ఫైన్. సో, హరినామముకి తెలుగులో ఏం చెప్పారండి? దుర్వ్యాఖ్యానం చెప్పుట. చెడుగా ఆహా! వివరించటం. ఓకే. ఓకే. ఇంటర్ప్రిటేషన్. ఓకే. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇంగ్లీష్‌లో. ఓకే. తప్పుగా ఒక్కొక్కసారి హరినామం గురించి తప్పుగా గూడా జనాలు ప్రచారం చేస్తూ ఉంటారు. హ్మ్. హరినామం వల్ల ఇదవుతుంది, అదవుతుంది. లేకపోతే దీనికోసం హరినామం చేయాలి, దానికోసం హరినామం చేయొచ్చని. సో, హరినామంను ఎందుకు చేయాలి మనము అనే విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మనం ఎందుకు హరినామం జపిస్తున్నాము? ఎందుకు మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేస్తున్నాము? హరే కృష్ణ మహామంత్రం అంటే అసలు ఏమిటి? హరే కృష్ణ ఇంకా రాముడు 3 పేర్లే ఉన్నాయి ఇందులో. కృష్ణుడిది, రాముడిది. హరే అంటే భగవంతుడి యొక్క శక్తి, ఎనర్జీ. ఇంకా హరే కృష్ణ మహామంత్రం అర్థం అంటే ఏంటంటే, మనం భగవంతుడి సేవలో మమ్మల్ని యుక్తం చేయండి. భగవంతుడిని మనం ప్రార్థించుకుంటూ. ఇదే హరే కృష్ణ మహామంత్రం యొక్క అర్థం. భగవంతుడి నామాల్ని జపించుకుంటూ భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాము. నన్ను మీ సేవలో నన్ను చేర్చుకోండి. మీ సేవలో నాకు భాగస్వామ్యం ఇవ్వండి. మీ సేవను చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని మనం కోరుకుంటున్నాం భగవంతుడిని. ఇదన్నమాట ముఖ్యంగా హరే కృష్ణ మహామంత్రం. ఇంకా మనము ఇప్పుడున్న స్థాయిలో మొదటి స్థాయిలో మనం ఎందుకు చేస్తున్నాం హరే కృష్ణ మహామంత్రం అంటే, హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం ద్వారానే మన యొక్క అన్ని అనర్థాలు నశించిపోతాయి. ఈ అనర్థాల వల్లనే మనం ఎన్నో అపరాధాలు గూడా చేస్తుంటాం. అపరాధాలకి కారణం అన్నమాట. అందుకే అనర్థాలన్నీ అంటే కలుషితం మన హృదయంలో ఉన్న కలుషితం అంతా వెళ్ళిపోవాలి. అప్పుడే మనము అపరాధాలు మెల్లిమెల్లిగా మనకు తగ్గిపోతాయి. సో, అందుకనే మనము ఇలా ముఖ్య కారణం ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం ద్వారా మనం భగవంతుడి ప్రేమని పొందవచ్చు. అలా. కానీ ఆ ప్రేమ పొందడానికి ముందు ఫస్ట్ స్టేజ్ క్రాస్ అవ్వాలి. అపరాధాలు మనం చేయకూడదు. అపరాధాలు చేయకూడదు అంటే మనలో ఉన్న అన్ని అనర్థాలు వెళ్ళిపోవాలి. దానికి మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తాం. అందుకే శిక్షాష్టకం ప్రార్థనలో మొదటి ప్రార్థన చేతో దర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వాపనం. అంటే అదే మన హృదయాన్ని క్లీన్ చేయడానికి. ఈ కలుషితం అనర్థాల నుంచి క్లీన్ చేయడానికి ఇది ఫస్ట్ జరుగుతుందన్నమాట. క్లీనింగ్ ప్రాసెస్ హరే కృష్ణ మహామంత్రం జపం చేసినప్పుడు. సో, ఇది మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అంతేగాని హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే నాకు ఈ భౌతిక లాభం వస్తుందో, ఆ భౌతిక సుఖం వస్తుందో, లేకపోతే దీనివలన ఇంకేవేవో జరుగుతాయని ఊహించుకోవడమో, లేకపోతే దీనివల్ల ఇంకా తప్పుగా గూడా ఆలోచించుకోవడం అనేది చేయకూడదనమాట.
నెక్స్ట్ 7వ అపరాధం అండి. 7వ అపరాధం భగవన్నామం చేయుచున్నామను అహముతో పాపకృత్యములు ఆచరించుట, చెడు పనులు చేయటం. భగవన్నామం అవును. ఒక్కొక్కసారి కొంతమంది అనుకుంటారు. విన్నాం కదా! ఓహో! హరే కృష్ణ మహామంత్రం చేస్తే సరిపోతుందంట. అన్ని పాపాలన్నీ తొలగిపోతాయి మనకి. ఇంకా సెపరేట్‌గా వేరే ప్రాయశ్చిత్తం చేసే అవసరం లేదు. మీకు తెలుసో లేదో మనం భక్తి రసామృతలో చర్చించుకుంటాము. చాలా మంది అడుగుతారు. ప్రభుజీ మరి మేము భక్తిలో ఇప్పుడు వచ్చాం గానీ ఇంతకుముందు ఎన్నో పాపాలు చేశాము. ఎంతో నాన్ వెజ్ తిన్నాము. లేకపోతే ఇంకా ఏవేవో పాపకార్యాలు చేశాము. ఇంకా ఎన్ని పాపాలున్నాయో మిగతా ఎన్ని జన్మల్లో ఎన్ని పాపాలు చేశామో మాకు తెలియని కూడా తెలీదు. మరి వాటన్నిటి నుంచి మాకెలా ముక్తి లభిస్తుంది? ఈరోజు భక్తి స్టార్ట్ చేసేసాం జీవితం మరి సరిపోతుందా? అవన్నీ పాపాలు ఏమవుతాయంటే, ఏ ప్రాయశ్చిత్తము చేయాలా అనుకుంటే, ఏ ప్రాయశ్చిత్తము చేయాల్సిన అవసరం లేదంట మనకి. భక్తులకి మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నామంటే, ఇంక మళ్ళీ సెపరేట్‌గా వేరే ఏ ప్రాయశ్చిత్తము చేయవలసిన అవసరం లేదంట. ఈ హరే కృష్ణ మహామంత్రానికి అంత బలముందనమాట. అన్ని పాపాలు ఎన్ని చేసినా అన్నీ తొలగించేయగలదంట. భక్తి మార్గానికి అంత దమ్ముందనమాట. అంత బలముంది. సో, భక్తి మార్గం అనుసరించాలనుకోండి, అందులో ఒకవేళ ఎప్పుడైనా తప్పు జరిగిపోతే గూడా, మరి దానికి ప్రాయశ్చిత్తం ఏంటి? దానికి ఎలా మరి విరుగుడంటే, హరే కృష్ణ మహామంత్రాన్నే ఇంకా బాగా జపించాలి. ఎక్కువ మాలలు చేయండి. ఇంకా బాగా అపరాధాలు చేయకుండా హరే కృష్ణ మహామంత్రం జపించండి. అంటే భక్తి మార్గంలో గూడా ఏవైనా తప్పిదాలు జరిగితే తెలిసో తెలియకో దాన్ని గూడా ఎలా మనం అధిగమించగలము అంటే, మళ్ళీ హరే కృష్ణ మహామంత్రం జపించే. అలాగనేసి మనము దుర్వినియోగం చేయకూడదు ఈ విషయాన్ని. అదే చెప్పారిక్కడ ఈ యొక్క అపరాధంలో. అరే! హరే కృష్ణ మంత్రం జపం చేస్తే అన్ని అపరాధాల్లోంచి మనకు ముక్తి కలుగుతుందంట. అన్ని పాపాల నుంచి మనకు ముక్తి కలుగుతుందంట. అంటే ఇంక మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకుంటూ అలాగే ఎన్ని కావాలంటే అన్ని పాపాలు గూడా చేసుకోవచ్చు. ఎందుకంటే హరే కృష్ణ మహామంత్రం జపిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి గదా! మళ్ళీ. అలా తప్పుగా దాన్ని మనము ఈ యొక్క విషయాన్ని ఉపయోగించుకోకూడదు. అది చెప్పారు. అప్పుడు ఇది పెద్ద తప్పవుతుంది. ఎందుకంటే తెలిసి నువ్వు తప్పు చేశావనుకో, దాన్ని ఇంక పెద్ద అపరాధం అంటారు. తెలియక చేస్తే అది అపరాధము. తెలిసి చేస్తే ఇంకా పెద్ద అపరాధం అన్నమాట. సో, అలా నామం యొక్క బలాన్ని నామ్నో బలాద్ యస్య హి పాప బుద్ధిర్. ఇంత బలముంది హరినామంలో అని ఆ పాప బుద్ధి ఉపయోగించకూడదు. న విద్యతే తస్య యమైర్హి శుద్ధి. హ్మ్. సో, అలా చేస్తే మాత్రం మీకు ఫలితం దక్కదు. అంటే ఏదో పాపాలు తొలగించుకోవడానికి కోసమే మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము. మనం హరే కృష్ణ మహామంత్రం జపిస్తాము భగవద్ధామానికి వెళ్ళడానికి, భక్తిలో ఉన్నతి పొందడానికి, భగవత్ ప్రేమను పొందడానికి. ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు ఈ పాపాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అలా. ఓకే అండి. ఇంకొకటి 8వ అపరాధం. 8వదని హరే కృష్ణ మహామంత్ర జపమును కర్మకాండలో ఒక భాగముగా పరిగణించుట. ఇది కూడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఏంటంటే ఒక్కొక్కసారి అనుకుంటారు కొంతమంది, హరే కృష్ణ మహామంత్రము మనం చేయమన్నామనుకోండి ఎవరినైనా, ప్రభుజీ నేను ఆల్రెడీ ఆ పూజ చేస్తున్నాను, ఆ వ్రతం చేస్తున్నాను, అక్కడ ఆ పూజ చేయించాను. మేము ప్రతిరోజు లేకపోతే ప్రతి వారము, ప్రతి నెల ఈ పూజ లేకపోతే ఆ వ్రతము చేస్తూనే ఉంటాము. ఇంకా మళ్ళీ హరే కృష్ణ మహామంత్రం ఎందుకు చేయడము? ఆల్రెడీ మేము ఎన్నో రకాల పూజలు, ఎన్నో రకాల గుళ్ళకు వెళ్తూ ఉంటాము. ఇంకా ఎన్నో రకాల యజ్ఞాలు చేస్తూ ఉంటాము. ఇలా ఏవేవో హ్మ్. చేస్తూ కర్మకాండ ఇవన్నమాట. కర్మకాండ అంటే ఈ పూజ చేస్తే నాకు ఈ లాభం దొరుకుతుంది. ఈ వ్రతం చేస్తే నాకు ఈ లాభం వస్తుంది. అని వాళ్ళ వ్రతాలు, పూజలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళనుకుంటారు ఈ హరే కృష్ణ మంత్రం అలాగే ఒకటి అయ్యుంటుందిలే. హ్మ్. ఇంక మనం ఆల్రెడీ ఎన్నో చేస్తున్నాం గదా! ఇదేం అవసరంలే అనుకుంటారు కొంతమంది. అలా కాదనమాట. అవన్నిటితో మనం పోల్చి చూసుకోకూడదు. ఏదో సామాన్య వ్రతమో, పూజమో చేస్తాం గదా! అలాంటిది కాదనమాట హరే కృష్ణ మహామంత్రం. సో, వాటితో పోల్చి మనం అన్నీ ఒకటే అన్ని కర్మకాండ పూజలు, అన్ని కర్మకాండ వ్రతాలు, అన్ని కర్మకాండ ఆహ్, పద్ధతులు అన్నీ హరే కృష్ణ మహామంత్రం గూడా అలాంటిది ఒకటి. ఆ కర్మకాండ పద్ధతుల్లోనే ఇది గూడా ఒక మార్గము. అది గూడా ఒకటి అని అనుకోకూడదు. అలా కొంతమంది ఒక్కొక్క ఆహ్, భౌతిక సమస్యల నుంచి బయటపడడానికో, లేకపోతే భౌతిక లాభాలు పొందడానికో కూడా కొన్ని మంత్రాల్ని జపిస్తూ ఉంటారు. సో, అలా ఆహ్, హరే కృష్ణ మహామంత్రం గూడా అలాంటి మంత్రం అనుకోవడం గూడా తప్పనమాట. సో, ఇది కూడా మనము అర్థం చేసుకోవాలి. ధర్మ వ్రత త్యాగి హుతాంది సర్వ శుభ క్రియా సామ్యం అపి ప్రమాదః. అదనమాట. ఇదొక అలా సాధారణమైన మంత్రం అనుకోకూడదు. కర్మకాండీయ మంత్రం అనుకోకూడదు. 9వ ఓకే మాతాజీ. 9వ అపరాధం.
భగవంతుని యందు విశ్వాసం లేని వారికి భగవన్నామ మహిమను గూర్చి ఉపదేశించుట. ఉమ్, ఇది కూడా చాలా ముఖ్యం. అశ్రద్ధధానే విముఖేపి అశృణ్వంతి యశ్చోపదేశ శివనామ అపరాధ. సో ఎప్పుడైనా సరే మనము ప్రచారం అనేది చేస్తాం అందరికి. ఇప్పుడు మనకు తెలీదు ఎవరు నాస్తికుడో, ఎవరికి ఈ యొక్క శ్రద్ధ లేదో భగవంతుడి పైన, లేకపోతే భక్తి మార్గం పైన, హరే కృష్ణ మహామంత్రం పైన. ఇప్పుడు మనము సమాజంలో ఎన్నో రకాల మనుషులు ఉంటారు. మనము అందరికీ ప్రచారం చేస్తాం ఏ భేదభావం లేకుండా. కానీ ఒక్కొక్కసారి మనం ప్రచారం చేసేటప్పుడు మనకు ఎదురవుతారు. మీరు పుస్తకాలు వితరణ చేస్తున్నప్పుడు, లేకపోతే ఇలా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా దారిలో వెళ్తున్నప్పుడు, బస్సులోనో, ట్రైన్‌లోనో, మందిరంలో గానీ, బయట గానీ ఎక్కడో అక్కడ రకరకాల మనుషులు కలుస్తూ ఉంటారు. వాళ్ళు మీరు ప్రచారం చేయడానికి హరే కృష్ణ మహామంత్రం చెప్పించండి అని ప్రయత్నించారనుకోండి చెప్పడానికి, ఒక్కొక్కసారి కొంతమంది చాలా వ్యతిరేకంగా వ్యవహరిస్తారనమాట. వాళ్ళు చెప్పేస్తారు, మొఖం మీదే చెప్పేస్తారు. మాకు ఇలాంటివన్నీ ఇష్టం లేవు. ఇలాంటివన్నీ మాకు నమ్మకం లేవు. మాకు ఎలాంటి శ్రద్ధ లేదు. మేము నాస్తికులం అని కూడా కొంతమంది గొప్పగా చెప్పుకుంటారు. కొంతమంది మాత్రం చెప్పేస్తారు, మాకు ఇలాంటివన్నీ శ్రద్ధ లేవు. మేము ఆచరించము. మాకు చెప్పకండి అని. కానీ కొంతమంది భక్తులు కూడా తెలియకుండా వాళ్ళని ఇంకా బలవంతంగా వాళ్ళకింకా ఎలాగైనా సరే ఇతన్ని ఈరోజు హరే కృష్ణ మహామంత్రం ఇతనితో జపించాలి అని ఎంతో వాదనకు దిగి వాళ్ళతో వాదన చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి గొడవ పడేస్తుంటారనమాట. అలా చేయకూడదనమాట. అలా ఎవరికైతే ఆసక్తి లేదో, శ్రద్ధ లేదో, నాస్తికులో అలాంటి వాళ్ళకి మనము ఇంకా ఎక్కువగా చెప్పి లాభం లేదనమాట. అలాంటి వాళ్ళకి చెప్పకూడదు. ఎందుకు చెప్పారంటే అలా, ఇప్పుడు వాళ్ళు ఎలాగో మెంటల్లీ డిసైడ్ అయిపోయారనమాట. నేను హరే కృష్ణ మహామంత్రాన్ని జపించను, ఈ భక్తి మార్గాన్ని అనుసరించను, నాకు ఇది ఇష్టం లేదు, నేను పాటించను అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. అది మీకు ముఖం మీద చెప్పేశారు, నాకు చెప్పకండి అని. సో అలాంటి వాళ్ళకి మనం మళ్ళీ చెప్పడానికి ప్రయత్నించామనుకోండి, వాళ్ళు ఏమవుతారంటే ఇంకా దీనికి వ్యతిరేకంగా తయారవుతారు. ఆ రోజు మిమ్మల్ని ఏం చేయలేరేమో, మిమ్మల్ని ఏమి కొట్టలేరేమో, లేకపోతే మిమ్మల్ని మీకేమి హాని చేయరేమో. కానీ వాళ్ళ మనస్సులో ఆ వ్యతిరేక భావన ఆల్రెడీ ఉంది భగవంతుడి పైన. అది ఇంకా పెరిగిపోతుందనమాట. అది ఎంత పెరిగిపోతే కృష్ణుడు వాళ్ళంత దూరంగా వెళ్ళిపోతున్నారనమాట. అంటే వాళ్ళు ఆల్రెడీ దూరంగా ఉన్నారు కృష్ణుడికి. వాళ్ళు ఇంకా దూరం చేసేస్తున్నారు. సో అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మన యొక్క ప్రయత్నం, ప్రచారంలో చేసే ప్రయత్నం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని దగ్గరికి తీసుకురావాలి కృష్ణుడి దగ్గరికి. కృష్ణుడి దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఒక్కొక్కసారి సమయం పట్టొచ్చు. దానికి మనం ఓపిక పట్టాలి. ఒకే రోజు శుద్ధ భక్తుడు అయిపోవాలని కోరుకోకూడదు. అది సంభవం కాదు. అలా. కానీ మనము జాగ్రత్తగా అందుకే ప్రచారం చేయాలి. అలా ఒక్కొక్కసారి అలా డైరెక్ట్‌గా అలాంటి వాళ్ళకి ప్రచారం చేయలేకపోతే ఇండైరెక్ట్‌గా చేస్తారనమాట. పరోక్షంగా చేయడానికి ప్రయత్నించాలి. సో కానీ మనము జాగ్రత్త పడాలన్నమాట. ఒకవేళ ఒక వ్యక్తి చూపించకపోతే శ్రద్ధ, అప్పుడు అతన్ని మనము అలాంటి వ్యక్తిని మనం ఇంకా వాళ్ళకి ప్రచారం చేయకూడదు. హరే కృష్ణ. లాస్ట్ 10వ అపరాధం అండి. దశమపరాధం అండి. భగవన్నామ జపములో సంపూర్ణ విశ్వాసం లేకుండుట, దివ్యనామ మహిమను వినిన తరువాత కూడా ఐహిక బంధములలో చిక్కుకొని ఉండుట, అశ్రద్ధగా జపము చేయుట. అంతా విన్న తర్వాత కూడా శ్రుత్వాపి నామ మహాత్మ్యం, అంత మహాత్మ్యం విన్న తర్వాత యః ప్రీతిరహితో నరః, ఇంకా ఏమాత్రం ప్రీతి లేకుండా అహం మమాది పరమో నామ్ని సోప్య అపారాధ కృత్, ఇంకా భౌతిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకొని ఇంకా శ్రద్ధాపూర్వకంగా నామం జపించకపోవడం, అశ్రద్ధతో ఇంకా అలా భగవంతుడి నామాన్ని జపిస్తే మరి మనము ఉన్నతిని సాధించలేమన్నమాట. ఇలా నామాపరాధ స్థాయిలో మనం ఒకవేళ జపం చేస్తే అంటే మరి ఫలితం దొక్కదా అండి? మరి మనం అపరాధాలు చేసుకుంటే జపం చేస్తే అంటే ఫలితం మనకి దొరుకుతుంది, కానీ చాలా తక్కువ. మన యొక్క ప్రగతి అనేది చాలా మెల్లిగా కొద్ది కొద్దిగా పెరుగుతుందన్నమాట. ఒకవేళ ఎన్ని అపరాధాలు తగ్గించుకుంటే అంత స్పీడ్ పెరుగుతుందన్నమాట భక్తిలో. ఎన్ని అపరాధాలు చేసుకుంటూ వెళ్తుంటే అంత స్లోగా మనం వెళ్తాం. అది మెయిన్. తప్పకుండా ఇంకా అలా అపరాధాలు చేసుకుంటూ ఉంటే మాత్రం ఎప్పటికైనా మనం భగవద్ధామానికి వెళ్ళలేము. ఎప్పటికైనా మనం భగవద్ధామానికి వెళ్ళాలంటే మనం ఇక్కడి నుంచి పై స్థాయికి వెళ్ళాల్సిందే. సో దానికి సమయం పడుతుంది. తప్పకుండా దానికి సమయం పడుతుంది. సో మనం ప్రయత్నించాలి. మనం ప్రయత్నిస్తే మనము ఎంతో శ్రద్ధతో, ప్రయత్నం కూడా మనము శ్రద్ధతో చేయాలి. ఒక్కొక్కసారి మనం అనుకోవచ్చు, అరే నేను ఎలా ఇవన్నీ అపరాధాలు చేయకుండా చేయగలను అని.
కానీ మనం ప్రయత్నం అనేది చేయాలి. మన ప్రయత్నానికి మెచ్చి భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క భక్తుడు ఎంతో కష్టపడుతున్నాడు, ప్రయత్నిస్తున్నాడు, ఏ అపరాధం చేయకుండా జపం చేయడానికి పాపం అనేసి అసలు అనర్థాలనేవి మనము సొంతంగా మన శక్తి సామర్థ్యంతో మనలో ఉన్న అనర్థాల్ని మనం తొలగించుకోలేము. మనం భక్తుల సమృద్ధిలో కూడా చదువుతాం. కానీ ఈ యొక్క భక్తి మార్గం ద్వారా వాటిని మనము తగ్గించుకోవచ్చు. ఇంకా అదుపులో ఉంచొచ్చు. కానీ సంపూర్ణంగా, సమూలంగా అనర్థాల్ని మనము తొలగించలేము మన ప్రయత్నం ద్వారా. దానికి భగవంతుడే మన హృదయంలోంచి ఆ అపరాధాల్ని అంటే అనర్థాల్ని సమూలంగా తీసేయాలన్నమాట. అది భగవంతుడికి సాధ్యం. మరి భగవంతుడికి సాధ్యం ఎప్పుడు చేస్తాడు భగవంతుడు అప్పుడు? అది భగవంతుడు ఎప్పుడు చేస్తాడు? మన హృదయంలోంచి అన్ని అనర్థాల్ని సంపూర్ణంగా ఎప్పుడు తీసేస్తాడు? అదెప్పుడు తీసేస్తాడంటే మన భక్తి మనం ఎలా చేస్తున్నాం మన సాధన సేవ పట్ల ఆయనకి ఎప్పుడైతే ప్రసన్నుడవుతాడో భగవంతుడు, అప్పుడు మనం చూపించాలన్నమాట. మనం చూయించే మన భక్తి సాధన అనేది ఒక ప్రయత్నం అన్నమాట. మనము భగవంతుడికి చూపిస్తున్నాం. నేనెంత ఆసక్తుడిని, నాకు భగవద్ధామం రావడానికి నాకెంత ఇంట్రెస్ట్ ఉంది. మన ప్రయత్నం అంతా అదే. మన ప్రయత్నం ద్వారా మనం భగవద్ధామానికి వెళ్ళలేము. కానీ మన ప్రయత్నం ద్వారా భగవంతుడి కృపను ఆకర్షించాలి అంతే. భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి మనం ప్రయత్నిస్తున్నాం భక్తి జీవితంలో. అందుకే మనం ఎప్పుడైనా సరే ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనము ఆ భగవంతుడి కృప కోసము మనము యాచిస్తున్నాం అన్నమాట. సో ఇది ఈ విషయం అన్నమాట. ఇలా నేను ఇప్పుడు ఆ స్థాయిలో లేను. నేను కూడా సాధకుడిని. నేను కూడా ప్రయత్నిస్తున్నాను. సో మీతో ఎందుకు చర్చిస్తున్నాను అంటే, నేను ఇక్కడ ప్రభుపాద ద్వారా రాసిన పుస్తకాన్ని మీతో చర్చించి, నాకు కూడా దీని ద్వారా కొంచెం లాభం లభిస్తుందని. నేను కూడా ఇంకా నా యొక్క జపంలో, నా యొక్క భక్తిలో ఇంకా దానికి నాకు దోహదపడుతుందనేసి. నేను ఇంకా బాగా జపం చేయగలను అనేసి. నేను ప్రయత్నిస్తున్నాను. మీరందరూ కూడా ప్రయత్నిస్తున్నారు. సో ఇలా మనం చర్చించుకుంటే ఇంకా ఆ విషయాలు మనకి ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుంటే మనకవి ప్రతిసారి ఇదొక విషయం అన్నమాట. కలియుగంలో ఏందంటే మర్చిపోతూ ఉంటాం మనం. కలియుగ వాసుల లక్షణం ఇది. సో మనం మళ్ళీ మధ్యలో గుర్తు చేసుకుంటూ ఉండాలి. మనం ఇలా సరిగ్గా జపం చేయాలి అని. ఏదో ఒక రకంగా మనం దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే, అప్పుడు మనం ఆ ప్రయత్నంలో ఎప్పుడూ ముందుకు వెళ్తూనే ఉండొచ్చు. ఎందుకంటే ప్రయత్నం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. సో భగవంతుడు అంటాడు, అలా ఒకవేళ ఎవరైనా శ్రద్ధతో ప్రయత్నిస్తే, సిన్సియర్‌గా ప్రయత్నిస్తే, సో వాళ్ళలో ఏ లోపాలున్నా సరే అవి నేను పూర్తి చేసేసి వాళ్ళని నేను భగవద్ధామానికి తీసుకెళ్ళిపోతాననేసి భగవద్గీతలో భగవంతుడు ఆ యొక్క ఆయన వచనం ఇస్తాడన్నమాట. ప్రామిస్ చేస్తాడు. సో అందుకే మనం కంగారు పడకూడదు. అరే మరి ఇన్ని రోజులైనా ఇంకా అనర్థాలు పోవట్లేదు. ఇంకా మరి నేను అక్కడే ఉన్నాను, అలాగే ఉన్నాను అనేసి మనము ప్రయత్నాన్ని మాత్రం వదులుకోకూడదన్నమాట. అది మనం ఆసక్తిని చూపిస్తున్నాం. నాకు చాలా ఆసక్తి ఉందని మనం భగవంతుడికి చూపించుకుంటున్నాం. అది మన ప్రయత్నం అసలు. సో ఇది ఈరోజు ఆల్రెడీ మనకు ఒక ఆల్మోస్ట్ 45 గంట సేపు అవుతుంది. దగ్గరలో గంట వరకు అయింది. సో ఎవరికేమైనా ప్రశ్నలు ఉంటే నేను చర్చించుకుంటాను. సో దట్ డిస్కస్ చేసుకుందాం కొద్దిసేపు. తర్వాత నేను ఏమనుకున్నానంటే, ఈరోజు ఇలా చర్చించుకుందాం అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఇంకా ఏమైనా ఉంటే చూద్దామంట. నెక్స్ట్ సెషన్‌లో వేరే ఏదైనా చూసుకొని టాపిక్ అంటే హరినామానికి సంబంధించి ఇంకో టాపిక్, ఇంకొక యాస్పెక్ట్‌ని చర్చించుకుందాము. సో ఈరోజు ఎవరికైనా ఏమైనా అడగాలనుకుంటే మాత్రం చెయ్యొత్తొచ్చు. నేను అన్‌మ్యూట్ చేస్తాను. ఆల్రెడీ కొంతమంది ముందు నుంచి చెయ్యెత్తించినట్టున్నారు. వాళ్ళు దించేయొచ్చు కావాలంటే. ఇప్పుడు ఇక్కడ ఇద్దరున్నారన్నమాట. వరప్రద మాతాజీ చెయ్యెత్తి ఉన్నారు. మరి మాతాజీ అడగాలనుకుంటున్నారా ఏమైనా? ముందు చెయ్యెత్తారనుకుంటా నాకు తెలిసి. ఇంకొకరు సుబ్బరామన్న చెయ్యెత్తారు. మీకు ప్రశ్న ఉందా అండి? నేను అన్‌మ్యూట్ చేస్తున్నాను మిమ్మల్ని. కొద్దిగా సమయం పడుతున్నట్టుంది అన్‌మ్యూట్ అవ్వడానికి. ప్రభుజీ. యెస్ చెప్పండి. దండవత్ ప్రణామం ప్రభుజీ. చెప్పండి. చాతుర్మాస్య దీక్షలో ఒక నెల ఆకుకూరలు, ఒక నెల పెరుగు, ఒక నెల పాలు అలా తీసుకోకూడదు అని చెప్పారు కదా. కరెక్టే. మొదటి నెల ఆకుకూరలు తీసుకోకూడదు అంటే రెండో నెలలో తీసుకోవచ్చునా? తీసుకోవచ్చండి. 4 నెలలు కంటిన్యూగా తీసుకోకూడదు. కాదు. ఓన్లీ ఒక్క నెలనే. తర్వాత నెలలో తీసుకోవచ్చు. తర్వాత నెలలో తీసుకోవచ్చా ప్రభుజీ?
ఓకే ప్రభుజీ, ధన్యవాదం. హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే నెక్స్ట్ వరప్రద మాతాజీ చెయ్యెత్తి ఉన్నారు, ఇంకా అన్మ్యూట్ చేస్తున్నాను నేను. ఎస్ మాతాజీ చెప్పొచ్చండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ, ఒక్కొక్కసారి మనం జపం బాగా చేస్తున్నట్టు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఏమో సరిగ్గా చేయలేమండి. అలాగా చేయలేకపోవడానికి కారణం మన పూర్వజన్మ కర్మఫలాలు ఏమన్నా ప్రభావం ఉంటుందండి? జపము అంటే సరిగ్గా మనము చేయకపోవడానికి పూర్వజన్మ కర్మ ఫలము అంటే మామూలుగా మన శరీరమే చెప్పాలంటే పూర్వజన్మ కర్మ ఫలమే. మనకి ఇలాంటి శరీరం ఎందుకు లభించిందంటే అది పూర్వజన్మ కర్మ ఫలమే. ఈ రోజు మనం ఉన్న పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు ఎందుకున్నామంటే అది పూర్వజన్మ కర్మ ఫలమే. ఒక విధంగా చెప్పాలంటే మనకి ఎన్నో రకాల అనర్థాలు ఉన్నాయి మన శరీరంలో గాని, మనస్సులో గాని, హృదయంలో గాని. ఈ అనర్థాలు అన్ని కూడా మనము పూర్వజన్మ నుంచి తీసుకొని వస్తున్నాం. మన మనస్సులో అది మనము, మీకు తెలిసిందే కదా, మృత్యు అయిపోయినప్పుడు మన ఈ యొక్క స్థూల శరీరం అనేది వదిలేస్తాం. కానీ సూక్ష్మ శరీరాన్ని తీసుకొనే ఆ సూక్ష్మ శరీరంతో పాటే మనస్సు అంటే మన ఆత్మ అనేది ఇంకో శరీరాన్ని ప్రవేశిస్తుంది. సూక్ష్మ శరీరంలో అంటే మనస్సు, ఈ మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో, బుద్ధి, మనస్సు ఇంకా అహంకారం, ఈ మూడుతో కలిపిన సూక్ష్మ శరీరంలోనే అన్ని రకాల ఆలోచనలు, అన్ని రకాల ఆశయాలు, ఆసక్తులు, కర్మ ఫలితాలు, ఇంకా ఈ రకమైన అనర్థాలు అవన్నీ తీసుకొనే ఇంకో శరీరంలో ప్రవేశిస్తాం గనుక ఆ విధంగా అవునండి. సో అందుకనే మనము మన యొక్క దాని వల్లనే మనకు ఒక్కొక్క రకమైన గుణాల చేత కూడా ప్రభావితమైతూ ఉంటాము. అందుకనే ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం ప్రభావితమై కూడా అనర్థాల ప్రభావం కారణంగా కూడా ఒక్కొక్కసారి మనము సరిగ్గా జపం చేసుకోలేకపోవచ్చు. కానీ అది సహజంగా జరుగుతుంది కనుక మనం మాత్రం అదే ఎలాగైనా సరే మనము ఇప్పుడు ఇదొక సమావేశం, ఇలాంటి సత్సంగం, లేకపోతే ఎలాగైనా ప్రభుపాదుల పుస్తకాలు చదివి కానీ ఎలాగైనా సరే మనం ఏదో విధంగా ప్రేరణను తెచ్చుకోవాలి. మంచిగా ఇంకా సరిగ్గా బాగా జపం చేయడానికి ఎలాగైనా ప్రయత్నించాలి. ప్రేరణ తెచ్చుకొని మనము జపం చేయడానికి ప్రయత్నించాలి. ఈ ప్రయత్నం అనేది మనము జీవితాంతం చేయాల్సిందే. ఎప్పుడైతే మనకు అలా అనిపిస్తుందో ఇప్పుడు మన జపం సరిగ్గా జరగటం లేదని ఏదో ఒకటి చేయాలన్నమాట మనం. ఇలా ఏదో ఒకటి చేసి భక్తుల సాంగత్యము, లేకపోతే ఇలా ప్రభుపాదుల పుస్తకాలు చదువు, లేకపోతే ఏదైనా లెక్చర్ వినో జపం గురించి అలా ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటే మనము ఇంకా ఆ యొక్క అడ్డంకిని దాటుకొని ముందుకెళ్ళగలం జపంలో. కానీ సమయం పడుతుందండి. ఇది అంతా ఒక రోజులో సులువు కాదు, సమయం పడుతుంది. కానీ మనం అదే ఎప్పుడైనా సరే మనం ఉత్సాహాన్ని కోల్పోకూడదు. మన భక్తి మార్గంలో ఉత్సాహాత్ నిశ్చయ ధైర్యాత్ మనకి ఒక నమ్మకం ఉండాలి. తప్పకుండా నేను ఒక రోజు ఒక కృష్ణ ప్రేమను పొందగలను అని నమ్మకంతోనే మనము ఓపికతో ఉత్సాహాన్ని కోల్పోకుండా హరే కృష్ణ మంత్రం జపం చేయాలి. అవునండి, ముందు మన యొక్క ఒక కారణం ఉండదు, ఎన్నో కారణాల్లో అది కూడా ఒక కారణం తప్పకుండా. ధన్యవాదాలండి. నెక్స్ట్ ప్రభాకర్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద్ ప్రణామ్. ప్రభు 2 క్వశ్చన్స్. ఫస్ట్ వన్, ఆ మాతాజీ 10 అఫెన్సెస్ చెప్పారు కదా తెలుగులో, అది మీ దగ్గర ఏమైనా ఉంటే లింక్ ఒకసారి షేర్ చేయండి ప్రభు చాట్ లో. తెలుగులో నా దగ్గర లేదండి, అందుకే మాతాజీని అడిగాను చెప్పమని. సో మీరు అది మన దగ్గర అంటే ఆ మాతాజీ దగ్గర బుక్ లో ఉన్నట్టుంది తెలుగులో. నా దగ్గర తెలుగు బుక్స్ ఏం లేవండి నేనున్న చోట. అందుకని ఎవరి దగ్గర ఉంటే ఫోటో తీసి నాకు పంపిస్తే నేను అది వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేయగలను. హరే కృష్ణ మాత, ఒకసారి మీరు చెప్తారా ప్రభు మాతాజీకి పంపించమని? ఇప్పుడు ఉన్నారు కదా అందరూ. హరే కృష్ణ శాంబ శివరావు ప్రభు మాతాజీ వాళ్ళు కదా. సో మీరు ఒకవేళ అది తర్వాత మీరు మీ దగ్గర పుస్తకంలో ఉంటే అది ఫోటో తీసి పంపించండి. నేను అది నాకు పంపించండి వాట్సాప్ లో, నేను గ్రూప్ లో పెడతాను. కొంతమంది దగ్గర లేదు, వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది. ఒక నిమిషం ప్రభు. సెకండ్ క్వశ్చన్, బేసిక్ గా మనము చాంటింగ్ చేసేటప్పుడు రిపీటెడ్ థాట్స్ వచ్చినప్పుడు అది ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా ప్రభు? మనం మెయిన్ ఏంటంటే అండి, ఈ మైండ్ డిస్ట్రాక్ట్ అవ్వడం అనేది చాలా సహజం. ఎందుకంటే చాలా డిఫికల్ట్ ఇది. దీన్ని
కానీ ఎలాగైనా సరే మనం మాత్రం ప్రయత్నించాలి. చాలా ఎన్నో టెక్నిక్స్, ఎన్ని టిప్స్ చాలా మంది భక్తులు చెప్తూ ఉంటారు. ఒకటి సింపుల్ ఏంటంటే మనము హరే కృష్ణ మహామంత్రం జపం చేసేటప్పుడు ఏదైతే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తున్నామో మనము, ఆ మంత్రాన్ని మనమే వినాలి. మనం జపించే మంత్రాన్ని మనం వినాలి. అది ఫస్ట్ థింగ్. ఎప్పుడైనా మనకలా మనస్సు ఎక్కడైనా, మైండ్ ఎక్కడైనా డైవర్ట్ అయినట్టు అనిపిస్తే మనం వెంటనే ఆలోచించాలి. నేను హరే కృష్ణ మహామంత్రం ఏదైతే నేను జపిస్తున్నానో, అందుకే మనము ఎంత లౌడ్‌గా జపం చేయాలంటే అట్‌లీస్ట్ మనకు వినపడాలి. మనం జపం చేసేది మనకు తప్పకుండా స్పష్టంగా మనకు వినపడాలి. అంత అట్‌లీస్ట్ అంత లౌడ్, అంత పెద్దగా మాత్రం మనం తప్పకుండా జపం చేయాలి. ఒక్కోసారి కొంతమంది లోపలే జపం చేసుకుంటూ ఉంటారు. అది పక్కన కూర్చున్న వాళ్ళకి, ముందున్న వాళ్ళకి కూడా వినపడదు. వాళ్ళకి కూడా వినపడదన్నమాట. అలా లోపల పెదాలు మాత్రం కదుపుతూ ఉంటారు. కానీ అది బయటికి వినపడదు. సౌండ్ బయటికి రాదన్నమాట. అలా చేసుకుంటూ ఎన్నో పనులు కూడా చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనం కనీసము మనకు స్పష్టంగా వినపడే అంత సౌండ్ అన్నా మనము జపం చేస్తే, దాని తర్వాత ఇదొక విషయం అన్నమాట. మనము ఆ నామాన్ని వినడానికి ప్రయత్నించాలి. ఒకవేళ మన మనస్సు ఎటైనా వెళ్ళిపోతే మనం చెప్పాలన్నమాట. ఇంకా మనం బుద్ధి ఉపయోగించి మనస్సుకి చెప్పాలన్నమాట, మైండ్‌కి. ఓహ్! హరే కృష్ణ మహామంత్రాన్ని వినాలి. ఈ ఒక్క మంత్రం విను అంతే. ఈ ఒక్క హరే కృష్ణ మహామంత్రం విను అంతే. ఆ ఒక్క హరే కృష్ణ మంత్రం విన్న తర్వాత మళ్ళీ మైండ్ వెళ్ళిపోతే ఇంకొక మహామంత్రం విను అని. సో, అలా మనము మైండ్‌ని కంట్రోల్ చేయాలి, తప్పదు. సో, స్పిరిచువల్ ప్రాక్టీస్ ద్వారానే, అంటే మన సాధన ద్వారానే మెల్లిమెల్లిగా మైండ్ కంట్రోల్ అవుతుంది. దానికి అందుకనే మనము ఇంకా మైండ్ కంట్రోల్ అవ్వాలి, ఇంకా ధ్యానం పెరగాలి అంటే మనం సత్వగుణంలో ఉంటే ధ్యానం చేయడానికి సులువు అన్నమాట. భగవంతుడి నామం పైన కూడా ధ్యానం చేయాలంటే సత్వగుణంలో ఉంటే సులువు. మనం సత్వగుణంలో ఉండలేకపోతే మనం సత్వగుణంలో మనము పెంపొందించుకోవచ్చు. అందరిలో 3 గుణాలు ఉంటాయి. కానీ సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి. అందుకనే సత్వగుణంలో పెంపొందించుకోవడానికి ఒక మార్గం ఏంటంటే ఇలా సత్సంగంలో రావడం కూడా. ఇంకొకటి ఏంటంటే మీరు మీ లైఫ్ స్టైల్‌లో కూడా మార్పులు తెచ్చుకోవచ్చు. మీరు తినే ఆహారం, ప్రసాదమైనా సరే, ప్రసాదంలో కూడా మనము సాత్వికంగా, అంటే ఎక్కువగా లేకపోతే ఎక్కువగా చింతపండు, ఇంకా ఎక్కువగా ఆయిల్, ఇంకా ఎక్కువ స్పైసెస్ అలా యూజ్ చేయకుండా కొంచెం తగ్గించి సాత్వికంగా కుకింగ్ చేసుకుంటే అది మనకు హెల్ప్ అవుతుందన్నమాట, సత్వగుణాన్ని పెంపొందించడానికి. సో, అలా ఇంకా మనము షెడ్యూల్ కూడా మార్నింగ్ బ్రహ్మముహూర్తం సమయంలో చేస్తే జపం అనేది చాలా బెస్ట్ అన్నమాట. ఆ టైంలో డిస్ట్రాక్షన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మముహూర్తం అనేది సత్వగుణంలో ఉంటుందన్నమాట పొద్దున. బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయం కన్నా 2 ముహూర్తాల ముందు సమయం. ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలు. అంటే సూర్యోదయం అయ్యే కన్నా ఒక గంటన్నర, 2 గంటల ముందు సమయం అన్నమాట. అంటే మామూలుగా సూర్యోదయం ఒకవేళ అది చేంజ్ అవుతుంది సీజన్ బట్టి. సమ్మర్‌లో, వింటర్‌లో ఒక అరగంట, గంట తేడా ఉండొచ్చు సూర్యోదయానికి. అందుకనే ముఖ్యంగా చెప్పాలంటే 3, 4 అలాంటి సమయంలో బ్రహ్మ ముహూర్తం అన్నమాట. 3, 4, 5, 6 అలా 3-6 మధ్యలో, 7 గంటల వరకు మధ్యలో ముఖ్యంగా బ్రహ్మముహూర్తం సమయం సత్వగుణంలో ఉంటుంది. ప్రొద్దున సమయం సత్వగుణంలో ఉంటుంది. ఆ సమయంలో జపం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ అది కూడా ట్రై చేయొచ్చు. ఆ సమయంలో కూడా బాగా జపం చేయాలి అనుకుంటే దానికి కూడా మనకు మంచి నిద్ర కూడా ఉండాలి. ఒక్కొక్కసారి సరిగ్గా నిద్రపోరు కొంతమంది. ప్రభుపాద వాళ్ళు అంటారన్నమాట, ఎక్కువగా నిద్రపోతే మనుషులు లేజీ అవుతారు. అంటే ఆలస్యంగా తయారవుతారు. అలసట పెరిగిపోతుంది. అలసట కాదు, సారీ, ఆలస్యం కాదు, సారీ, ఏమంటున్నా, లేజీని సోమరితనం పెరిగిపోతుందన్నమాట. ఒకవేళ తక్కువ నిద్రపోతే వాళ్ళు క్రేజీ అయిపోతారని చెప్పారు. క్రేజీ అంటే అసలు ఇంకా మైండ్ కంట్రోల్‌లో ఉండదన్నమాట. అసలు మన మాటే వినరన్నమాట. అలా అందుకనే నిద్ర కూడా క్వాలిటీ స్లీప్ ఉండాలన్నమాట. కనీసం 6 గంటలైనా మంచి నిద్ర రాత్రిపూట మనకి ఉండాలి. సో, ఆ విధంగా మనము చాలా మందిని నేను చూస్తుంటాను. నేనైతే నైటు నా మొబైల్‌ని ఇక్కడ ఆఫీస్‌లోనే వదిలేసి వెళ్ళిపోతాను. ఆశ్రమంకి వెళ్ళిపోయినప్పుడు మొబైల్ తీసుకొని వెళ్ళను. ఇక్కడే వదిలేస్తాను. 9:00 అలా అప్రాక్సిమేట్‌లీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఆఫీస్ నుంచి. సో, ఎందుకంటే మొబైల్ మన చేతిలో ఉందంటే అది రాత్రిపూట కూడా కూర్చొని అంటే అప్పుడు లెక్చరే వినొచ్చు, కీర్తనే వినొచ్చు గానీ, అలా మనం యూజ్ చేస్తూ ఒక్కొక్కసారి 12, 1 గంట వరకు మనం మేల్కొనే ఉంటాం. మళ్ళీ ప్రొద్దున లేవడానికి కూడా కష్టం అవుతుంది. ఒకవేళ లేచినా కానీ మంచి నిద్ర అవ్వలేదు గనక
మంచి ఫోకస్, కాన్సంట్రేషన్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. మనం కొన్ని రూల్స్ చేసుకోవాలి. మనకు మనమే కొన్ని రూల్స్, నియమాలు మనకు మనమే ఏమంటాం, నిబంధనలు, నియమాలు తయారు చేసుకోవాలి మనకు మనమే. మన జపం ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఎలాగంటే ఇప్పుడు పొద్దున నేను ముందే ఫిక్స్ చేసేసుకోండి. నేను అలా ఫిక్స్ చేసుకుంటాను అనమాట. నేను మామూలుగా మొబైల్ నా ఆఫీస్‌లోనే ఉంటుంది. అంటే నేను పొద్దున ఆశ్రమం నుంచి లేసిన తర్వాత మంగళారతి అటెండ్ అయిన తర్వాత, మంగళారతి అయిపోయిన తర్వాత నేను ఇంకా జపం చేసుకుంటాను. మొబైల్ చూడను నేను. నాకు మొత్తం జపం అయిపోయిన తర్వాత, దాని తర్వాత మొత్తం ఎప్పుడైతే నేను నా మాలలన్నీ కంప్లీట్ అయిపోతాయో, 16 మాలలు కనీసం, అప్పుడే నేను మొబైల్ ఆన్ చేసి చూస్తాననమాట. ఏం మెసేజ్ ఉంది ఏందనేది. సో, మనకు ముందే మైండ్‌కి ఫిక్స్ చేసేయాలి. మైండ్‌కి ట్రైన్ చేయాలన్నమాట మనం. ఇప్పుడు ఇంకేమి 16 మాలలు అయ్యే వరకి ఇంక మొబైల్ నేను టచ్ చేయను. ముందు ఫిక్స్ అయిపోవాలి మనం. చాలా మంది నేను ఈ మధ్యన ఈ మొబైల్ పెరిగిన తర్వాత కొంతకాలం నుంచి పిచ్చి పెరిగిపోయిందనమాట. ఒక చేత్తో మాల చేస్తూ ఉంటారు. ఇంకో చేత్తో మొబైల్ తిప్పుతూ ఉంటారు. స్క్రాల్ చేస్తూ ఉంటారు. అలా కాదనమాట. అలా చేస్తే మరి మనము ఇంకా మైండ్ డిస్ట్రాక్ట్ అవుతూనే ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. మనకు నియమాలు మనమే ముందు విధించుకోవాలని చెప్పాను కదా! మనం అనుకోవచ్చు, అరే మొబైల్ లేకపోతే ఏమైనా కాల్ వచ్చేస్తే ఇంపార్టెంట్ కాల్, పొద్దున 5 నుంచి 7 వరకి మీకు ఏ కంపెనీ కాలో లేకపోతే చాలా మటుకు అంత పెద్దగా కాల్స్ ఏమి రావు. పొద్దున్నే 5కి లేసి మీకు ఫోన్ ఎవరు చేయరు చాలా మటుకు. సో, ఏదో ఒక ఎమర్జెన్సీ ఉండొచ్చు. ఎప్పుడో ఒకసారి జరగొచ్చు. దానికోసం అనేసి మీరు డైలీ ఆ జపం మధ్యలో ప్రతి 2 నిమిషాలకి చెక్ చేయాల్సిన అవసరం లేదు. వాట్సాప్‌లో ఏ మెసేజ్ వచ్చింది? ఎస్ఎంఎస్ ఏమొచ్చింది? ఆ! సో, మనము ముందే మన మైండ్‌కి ట్రైన్ చేయాలన్నమాట. మనం రూల్స్ పెట్టుకోవాలి. సో, మైండ్‌కి తెలవాలి. ఓహ్! ఇప్పుడు ఇతను 16 మాలలు అయ్యే వరకి మొబైల్ టచ్ చేయడు. సో, మనం వేస్టు దాని గురించి ఆలోచించి. అలాగే నేను వేరే కార్యాలు కూడా ఏమి చేయను. అంటే మామూలుగా జపం సమయంలో వేరే మాట్లాడడం, వేరే భక్తులతోని, వేరే విషయాల గురించి చర్చించడం అనేది కూడా నేను సాధారణంగా చేయను. సో, ఆ విషయాలు కూడా మీరు ట్రై చేయొచ్చు. నేను అన్నీ పర్ఫెక్ట్ ఏం కాదు. నేను ట్రై చేస్తున్న విషయాలు మీకు చెప్తున్నాను. సో, అలా అన్నమాట. సో, మనం కొన్ని విషయాలు లైఫ్ స్టైల్‌లో మనం అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలి. అండ్ జీవన విధానంలో, పడుకునే సమయంలో కానీ, తినే తిండిలో కానీ, ప్రసాదంలో కానీ, మరియు ఇంకా ఇలాంటి మొబైల్ యూసేజ్‌లో కానీ. సో, మనకు మైండ్‌కి అర్థమైపోతుందన్నమాట. అచ్చా! ఈ టైంలో ఇంకేవి చేయలేడు. అలా ఎన్నో మనకు ప్రలోభాలు రావచ్చు. కానీ ఆ ప్రలోభాలకి మనం గురి కాకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. అట్‌లీస్ట్ కొద్దిగన్నా బెటర్ అవుతుందని. ఓకేనండి. ఇంకా చాలా మంది అడుగుతున్నారు. వేరే వాళ్ళని నేను తీసుకుంటాను క్వెషన్స్. థాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి రామిరెడ్డి ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. చెప్పండి ప్రభు. ఆల్రెడీ ఇప్పుడు 10 ఆప్షన్స్ ఇప్పుడు అపరాధాలు పంపించాను ప్రభు మీకు వాట్సాప్ లో. ఒకసారి మీరు చెక్ చేసుకొని ఫార్వర్డ్ చేయండి గ్రూప్ లో. ఓకే. నా దగ్గర బుక్ లో ఉండింది. మాతాజీ బుక్ చూపించింది ఇప్పుడు. అవునవును. 2-3 పంపించేసారు. ఆల్రెడీ ఉన్నాయి ప్రభు నా దగ్గర. నేను చూడలేదు. ఓకే. చూసాను. 2-3 పంపించారు నాకు డివోటీస్. ఇంకో 2 డివోటీస్ పంపించేశారు. నేను పంపిస్తానండి. నేను గ్రూప్ లో పెడతాను. రైట్ ప్రభు. థాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఓకే. సో, ఇంకా ఎవరైనా ఏమైనా అడగాల? నెక్స్ట్ ఏమైనా ఉంటే, లేకపోతే మనం ఎండ్ చేద్దామా సెషన్? ఓకే అండి. మరి ఈరోజు ఇక్కడే మనము ముగిద్దామంట సెషన్. నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దామంట. ఓకే. మీ అందరికీ ధన్యవాదాలు మరి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदी हरि हरि बोल. हरे कृष्ण महामंत्र की जय.